తల్లి కడుపున పుడతాం. నిజానికి ఈ తల్లి కడుపున పుట్టాలి అని ఎవరు నిర్ణయించుకోరు. అమ్మ కడుపులో కటిక చీకట్లో తల కిందకి కాళ్ళు పైకి పెట్టి 9 నెలలు పెరిగిన తరువాత తాను విసర్జించిన మలమూత్రములలోంచి పుట్టినటువంటి క్రిమికీటకములే కోమలమైన తన శరీరాన్ని కొరుకుతుంటే బాధపడలేక చిట్ట చివరికి ప్రసవమై తల్లి కడుపులోంచి బయటికి వచ్చినటువంటి శిశువు ఒక్కసారి 6 అడుగుల ఎత్తు ఉన్నటువంటి పెద్ద పెద్ద ఆకారాలు, దీపాలు, కాంతి, దానికి తోడు మాటలు ఇవన్నీ వినపడి శరీరావయవములు పనిచేయడం ఆగిపోయి మూత్రపిండాలు, గుండె మొదలైనటువంటివి కూడా ఆగిపోయే పరిస్థితి ఏర్పడితే అప్పుడు అమ్మ తొలి దైవమై ఆమె యొక్క స్థలము నుండి కోలోస్ట్రం అనబడేటటువంటి పసుపు పచ్చటి ఎరుపు రంగులో ఉన్న ముద్ద, ఒక ద్రవం విడుదలవుతుంది. అది భగవంతుడు పెట్టినటువంటి ఒక గొప్ప వ్యవస్థ. ఏమీ తెలియనటువంటి పసిపిల్లవాడు అంత భయానక స్థితిలో అటువంటి ఆకారాలు, వెలుతురు చూసి భీతిల్లిపోతే లోపల ఉన్నటువంటి మలం గడ్డ కట్టేసి నల్లగా అయిపోయి, బ్లాక్ స్టూల్ అంటారట దాన్ని, నల్లగా అయిపోయి ఆ మలాన్ని విసర్జించడం చేతకాక హృదయ స్పందన కూడా ఆగిపోయే స్థితి ఏర్పడితే అప్పుడు పిల్లవాడికి గొప్ప స్వాంతన కలిగి కే మొదలైనటువంటి విటమిన్లతో కూడుకుని మళ్ళీ లోపల ఉన్న ప్రధానమైన అవయవాలన్నీ పనిచేసి గడ్డ కట్టినటువంటి మలం బయటికి వెళ్ళిపోయేటట్టుగా చేయగలిగిన శక్తి కలిగిన కోలోస్ట్రం అమ్మ యొక్క స్థనం నుంచి విడుదలవుతోంది. ఈ మాటలు నేను చెప్పట్లేదు. చాలా ప్రఖ్యాతమైనటువంటి ఒక గైనకాలజిస్ట్, ఒక డాక్టర్ గారు, రామాంజనేయులు గారని, వారు ఒక పుస్తకం రాశారు. ఆ పుస్తకం ఇంగ్లీష్లో ఉంది, మాతృదేవో భవ అని. ఆ పుస్తకంలో ఆయన వైద్యశాస్త్రాన్ని స్త్రీకి అన్వయం చేసి అసలు స్త్రీ అన్న ప్రాణి లేకపోతే ఈ సృష్టి లేదు, ఒకవేళ సృష్టి జరిగినా నిలబడే అవకాశం లేదు. తండ్రి కోట్లకు పడగలెత్తినవాడు కావచ్చు, గొప్ప అధికారి కావచ్చు, కానీ పుట్టినటువంటి పసిబిడ్డ ఆకలితో ఏడుస్తుంటే ఆ పసిబిడ్డకి పాలు పట్టగలిగినటువంటి శక్తి అమ్మకొక్కదానికే ఉంటుంది. నేను ఈ బిడ్డని రక్షించుకోవాలి అన్న తాపత్రయం, ఆ తిరుగులేని ప్రేమ అమ్మకి మాత్రమే ఉంటుంది. అది కేవలం మనిషిలో కాదు. మీరు ఏ ప్రాణిని తీసుకోండి, కోడి గ్రద్దని చూస్తే హడిలిపోతుంది. అట్లాంటి కోడి తన గుడ్లని పొదిగి పిల్లల్ని చేసిన తరువాత ఆ పిల్లలు కొంచెం దూరం వెళ్ళి ఏదైనా తింటుంటే ఎక్కడ గ్రద్ద వచ్చి పిల్లల్ని తన్నుకుపోతుందో అని మెడ ఎత్తిపెట్టి ఆకాశం వంక చూస్తూ కొక్కొక్కొక్కొక్కొక్కొక్కొ అంటూ, ఒకవేళ గ్రద్ద వస్తే 2 రెక్కలు ఎత్తిపెట్టి పిల్లలన్నింటినీ రెక్కల కిందకి తెచ్చేసుకుని రెక్కలు ముడిచేసి కంఠం ఎత్తిపెట్టి ముందు నా కంఠాన్ని కోసేసి అప్పుడు నా పిల్లల్ని చెనకు అని గ్రద్దకి ఎదురు తిరుగుతుంది. ఒక కోడికి ఎవరు నేర్పారు తన పిల్లల్ని కాపాడుకోమని? స్త్రీ ప్రాణి. కోడి పుంజుకు లేదు ఈ లక్షణం, కోడి పెట్టకుంది ఈ లక్షణం, ఆడ కుక్కకుంది ఈ లక్షణం, ఆడ పందికుంది ఈ లక్షణం. స్త్రీ ప్రాణి ఎక్కడ ఉన్న లోకంలో బిడ్డల్ని కడుపులో పెంచుకోవడం, కడుపుని గర్భాలయం చేయడం, కన్న బిడ్డలకి పాలిచ్చి పెంచి పెద్ద చేయడం, అంత అవ్యాజానురాగంతో స్త్రీ చేసేటటువంటి త్యాగం లేకపోతే ఈ సమాజం లేదు. భగవంతుడి మీద తప్ప అన్యం మీద స్తోత్రం చెయ్యని శంకరాచార్యుల వారు తండ్రి మీద కూడా చెప్పల, అమ్మ మీద మాత్రం 5 శ్లోకాలు చెప్పారు. 5 శ్లోకాల్లో ఒక శ్లోకంలో అంటారు, ఆస్తాం తావదీయం ప్రసూతి సమయే దుర్వార శూలవ్యధ నైరుచ్యం తనుశోషణం మలమయీ శయ్యాచ సంవత్సరి ఏకస్యాపి నగర్భభారణభర క్లేశస్య యస్య క్షమః దాతుం నిష్కృతి ఉన్నతోపి తనయత్తస్యై జనన్యై నమః అంటారు. 9 నెలలు కడుపు పెద్దదై వికారమును పొంది తాను వంగలేక, పని చేసుకోలేక, తిందామంటే ఆహారం సహించక ఎంతో కష్టపడి తాను మరణ సదృశమైనటువంటి వేదన పొంది అన్ని నిప్పులు పడి బిడ్డని ప్రసవించి ఆ బిడ్డకి పాలిచ్చి పెంచి పెద్ద చేసి 1 ఏడాది పాటు
చలికాలం లేదు, వర్షాకాలం లేదు. మంచంలోనే మలమూత్ర విసర్జన చేస్తే ఆ మలమూత్రములను తుడిచి కడిగి బిడ్డని రక్షించి తాను ఉపవాసాలు చేసి చిట్ట చివరికి అవసరమైతే పిల్లవాడు ఎంత పెద్దవాడైనా వాడికి ఏదైనా కించిత్ అనారోగ్యం కలిగిందంటే భయం వేసినటువంటి మనసుతో నా ఆయుర్దాయం కూడా నువ్వే పోసుకొని బ్రతుకని అనగలిగినటువంటి వ్యక్తి ప్రపంచంలో ఉంటే అది అమ్మ ఒక్కతే. అందుకే అమ్మ లాంటి ప్రాణి లోకంలో లేదు. శాస్త్రాలు కూడా మొట్టమొదటి నమస్కారం ఎవరికి చేయించాయి అంటే మాతృదేవో భవ. మాతృదేవో భవ అంటే భగవంతుడు అమ్మ రూపంలో ఉన్నాడు అని కాదు దాని అర్థం. అమ్మయే భగవంతుడై ఉన్నది. భగవతి అమ్మ, అమ్మ భగవంతుడు రెండు కాదు. ఎందుకనంటే ప్రాణం పోయేటప్పుడు కూడా ఎక్కడ కొడుక్కి ఇబ్బంది కలుగుతుందోనని కొడుక్కి ఇబ్బంది కలగకుండా వాడికి ఏ విధమైనటువంటి క్లేశము పొందకుండా తాను వెళ్ళిపోవాలని తల్లి కోరుకుంటుంది. సభలో చెప్పడం నాకు ఇష్టం లేదు, కానీ నేను ఉద్యోగం చేసిన రోజుల్లో నాతో పాటు ఉద్యోగం చేసినటువంటి ఒక వ్యక్తి తల్లి, ఆమెకి గుండె నొప్పి వస్తోందని తెలిసినా కొడుక్కి చెప్తే ఎక్కడ కొడుకు వైద్యానికి తీసుకెడతాడో, ఎక్కడ కొడుక్కి చాలా డబ్బు అయిపోతుందో, ఆడపిల్లలు పెళ్ళికి ఎదిగొచ్చారు, మగపిల్లలు చదువుకుంటున్నారని చెప్పడం మానేసి కొడుకు నిద్రపోవడానికి వెళ్ళిపోతుంటే పిలిచి ఒక్కసారి ఇలా కూర్చొని ఒళ్ళో తల పెట్టుకుంటానని, ఒళ్ళో తలపెట్టుకుని నేను నిద్రపోయిన తర్వాత నువ్వు వెళ్ళి పడుకో అని అంటే ఆవిడ ఉద్దేశ్యం ఏంటంటే ఆవిడ శాశ్వత నిద్రలోకి వెళ్ళిపోతోంది. ఆ కొడుకు ఒళ్ళో తలపెట్టుకుని పడుకుంటే కొంతసేపటికి తల్లి కదలటం లేదని వాడు కదిపి చూస్తే తల్లి శరీర త్యాగం చేసేసింది. ఆ తర్వాత తెలిసింది, తన భార్య చెప్పింది, కొంచెం గుండెల్లో నొప్పిగా ఉందమ్మా, బరువు పని చేయలేకపోతున్నాను, కానీ వాడికి మాత్రం నువ్వు చెప్పకు సుమా అని ఉట్టేయించుకుందట కోడలతో. అది తల్లి అంటే. అమ్మ అంటే అంతటి ప్రేమైకమూర్తి. అమ్మ లాంటి వ్యక్తి జీవితంలో ఇక దొరకదు. జీవితంలో అన్నిటికన్నా పెద్ద నేరం ఏమిటంటే అమ్మకి చెప్పలేము అన్న పని మనం చేయడమే. ఏ పని మనం చేస్తామో అది అమ్మకి చెప్పగలగాలి. మీరు ఏ పని చెయ్యండి, ఇది అమ్మకి నేను చెప్పలేను అన్న పని మీరు జీవితంలో ఎప్పుడూ చెయ్యకూడదు. భగవంతుడెంతో అమ్మ అంతే. మీరు మహాత్ములైన వారి ఎవరి జీవిత చరిత్ర పరిశీలించండి. అమ్మకి నమస్కారం చెయ్యకుండా అమ్మ గొప్పతనం చెప్పకుండా లేరు. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసినటువంటి ప్రాతస్మరణీయులు టంగుటూరి ప్రకాశం పంతులు గారు తన జీవిత చరిత్రలో వ్రాసుకున్నారు. తాను మిడిల్ స్కూల్లో ప్రవేశించినప్పుడు 3 రూపాయలు జీతం కట్టలేకపోతే 25 మైళ్ళ దూరం నడిచి వెళ్ళి వాళ్ళ బావగారిని అప్పడిగితే ఆయన దగ్గర కూడా డబ్బు లేకపోతే మళ్ళీ 25 మైళ్ళు వెనక్కి తిరిగి వచ్చి, అమ్మ అప్పు దొరకలేదు, బావగారికి దగ్గర కూడా లేవుట, నేను చదువు మానేస్తానంటే అప్పటికి ఆ తల్లికి ఉన్నది ఒక్క పట్టు చీర. ఆ పట్టు చీర పట్టుకెళ్ళి ఆ రాత్రికి రాత్రి తాకట్టు పెట్టి ఆవిడ ఆ డబ్బు పట్టుకొచ్చి చదివిస్తే ప్రకాశం పంతులు గారు బ్యారిస్టర్ అయ్యి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన తన జీవిత చరిత్రలో అమ్మ గురించి అంత గొప్పగా వ్రాసుకున్నారు. ఏపీజే అబ్దుల్ కలాం గారు, ఆయన పేరు చెప్తే పిల్లలు పరవశించిపోతారు. కాకినాడలో ఒకసారి నేను గోశాలకు వెడుతుంటే సాయంకాలం వేళ పిల్లలు స్వచ్ఛందంగా, అదేం ఎవ్వరూ నిర్వహించింది కాదు, వాళ్ళంతట వాళ్ళుగా బయటికి వచ్చి కొవ్వొత్తులు పట్టుకుని ఎడుతున్నారు కొంతమంది. నాకు ఏమిటి ఇక్కడ ఏమీ కనపట్టలేదు, ఇక్కడ ఏమీ నినాదాలు లేవు, నడిపిస్తున్న వాళ్ళు లేరు, పిల్లలు ఎందుకు కొవ్వొత్తులు పట్టుకుని వెళ్తున్నారని నేను వాళ్ళని అడిగాను, ఏమ్మా ఎందుకు ఎడుతున్నారని. మహానుభావుడు అబ్దుల్ కలాం గారు శరీరం విడిచిపెట్టేశారండి, అందుకని కొవ్వొత్తులు పట్టుకుని ఎడుతున్నా ఉన్నారు. నేను ఈ మధ్య కాలంలో ఒక నాయకుడు వెళ్ళిపోతే, ఒక వ్యక్తి మరణిస్తే పిల్లలు స్వచ్ఛందంగా కొవ్వొత్తులు పట్టుకుని వెళ్ళడం చూసింది అబ్దుల్ కలాం గారి విషయంలో చూశాను. అటువంటి అబ్దుల్ కలాం గారు వింగ్స్ ఆఫ్ ఫైర్ అని ఇంచుమించు తన జీవిత చరిత్ర ఆ పుస్తకంలో వ్రాసుకున్నారు. 2వ ప్రపంచ యుద్ధ సమయంలో గోధుమలు రేషన్లో దొరుకుతున్నటువంటి రోజుల్లో అమ్మగారు రొట్టెలు ఒత్తి పిల్లలందరికీ పెడుతుంటే అందరి తలో 4 రొట్టెలు తినాలి. ఆ రోజు రొట్టె కూర బాగుందని కలాం గారు ఇంకో రొట్టె వేయి అని తిన్నారు. అప్పటికి చిన్నవారు చదువుకుంటున్నారు.
ఇంకో రొట్టె వెయ్యని తినేస్తే అన్నగారు వచ్చి, నువ్వు రొట్టెలు ఎక్కువ తినేశావు, రెండో ప్రపంచ యుద్ధం జరుగుతోంది, రేషను గోధుమలు దొరకట్లేదు, అమ్మకి రొట్టెలు లేవు, నీకు పెట్టేసింది, అలా తినచ్చా అన్నారు. అమ్మకి తినవలసిన రొట్లు తాను తినేశానన్న న్యూనతాభావంతో కలాం గారు వలవలా ఏడుస్తుంటే తల్లిగారు వచ్చి గట్టిగా కౌగిలించుకొని, నాన్న నువ్వు తింటే నేను తిన్నట్టేరా, నాకు చాలా సంతోషంగా ఉంది అంది మా అమ్మ. అమ్మ ఒకరోజు వస్తుంది, ఆ రోజు ఈ కలాం ఈ శరీరాన్ని విడిచిపెట్టి నీకు నమస్కారం చేయడానికి వస్తాడు. ఆన్ ది డే ఆఫ్ ద ఫైనల్ జడ్జిమెంట్ అని రాసుకున్నారు ఆయన. ఆ రోజు నువ్వు ఏ అన్నం కూడా తినడం మానేసి పెట్టి నన్ను పెంచి పెద్ద చేశావో, ఈ శరీరంతో ఈ మేధస్సుతో నేను దేశ సేవ చేసి కృతార్థుడనై ఆ అమ్మ కన్న కొడుకు అని నీకు కీర్తి తెచ్చి వచ్చి నీ పాదములకు నమస్కరిస్తానని రాసుకున్నారు. అమ్మకి అబ్దుల్ కలాం గారు ఇచ్చినటువంటి గౌరవం అంత గొప్పది. మహాత్ముల జీవితాలు ఎవరివి మీరు చదవండి. అంతవరకు ఎందుకు, మీ అందరికీ తెలిసిన్నటువంటి వ్యక్తి నోరి దత్తాత్రేయుడు గారని, ఇవాళ ప్రపంచ ప్రఖ్యాత క్యాన్సర్ స్పెషలిస్ట్, ఒకప్పుడు భారతదేశానికి రాష్ట్రపతి పదవి నిర్వహించినటువంటి వ్యక్తి, మాన్యులు శ్రీ నీలం సంజీవరెడ్డి గారికి క్యాన్సర్ వస్తే వారే ఆ వైద్యం చేసి ఆ వ్యాధి పోయేటట్టు చేశారు. ఆయన చిన్నతనంలో పడిన కష్టాల గురించి ఆయన వ్రాసిన పుస్తకం చదివితే ఆశ్చర్యం వేస్తుంది. వాళ్ళ అమ్మగారు పడ్డ కష్టం, ఎంత కష్టపడి ఆయన్ని పెంచి పెద్ద చేశారో, ఆయన విదేశాలు వెళ్ళి అంత పెద్ద క్యాన్సర్ స్పెషలిస్ట్ అయిన తర్వాత ఆయన చేసిన మొదటి పని ఏమిటంటే, మా అమ్మ ఒంటి మీద బంగారపు నలుసు లేకుండా అమ్మి మమ్మల్ని పెంచి పెద్ద చేసింది, ఆ అమ్మకి 2 బంగారు గాజులు కొంటే నా జీవితం ధన్యమని గాజులు కొనుక్కుని విదేశాల నుంచి వచ్చి అమ్మ చేతులకి తొడిగి ఆనంద బాష్పాలు కార్చారు. ఈ జాతి మొదటి లక్షణం అమ్మని గౌరవించడం. మాతృదేవో భవ. మీరందరూ పిల్లలు, మీరు నేర్చుకోవలసిన మొట్టమొదటి నియమం ఏది అంటే అమ్మని గౌరవించడం నేర్చుకోండి. అమ్మకి నమస్కారం చెయ్యండి. మీరు పాఠశాలకి వచ్చేటప్పుడు అమ్మకి నమస్కారం చేసి రావడం మీకు అలవాటైతే, మీ అమ్మగారి కన్నా మీకు అత్యంత ప్రేమతో ఆశీర్వచనం చెయ్యగలిగిన వ్యక్తి ఈ సృష్టిలో వేరొకరు ఉండరు. ప్రాణం పోయేటప్పుడు కూడా మీరు వృద్ధిలోకి రావాలని కోరుకునే ఏకైక వ్యక్తి ఎవరైనా ఉంటే తల్లి ఒక్కతే. అంత గొప్పది అమ్మ. బాలమురళీకృష్ణ గారి తల్లి ఆయన పుట్టిన 10 రోజుల్లో మరణించారు. ఆయన వ్రాసుకున్నారు, నన్ను కనడానికే మా అమ్మ పుట్టిందేమో అని రాసుకున్నారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఈ మధ్యకాలంలో ఒక విదేశీ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూ మీరు చూసి ఉంటారు. అసలు నేను ఆశ్చర్యపోయాను ఆయన చెప్పిన మాటలు విని. నిరుపేద కుటుంబంలో పుట్టారు. వాళ్ళ అమ్మగారు అంత కష్టించి పనిచేసేవారు, వాళ్ళ నాన్నగారు కూడా అంత కష్టపడి పనిచేసేవారు. ఆయన ఆ ఇంటర్వ్యూలో ఒక మాట అన్నారు, అసలు నాకు బూట్లు వేసుకోవడం అంటే తెలియదు, కానీ బూట్లు లేవన్న పేదరికం మా మనసుకి అందకుండా మా అమ్మ పెంచింది. అంటే ఉన్నదానిలో అంత తృప్తిగా బ్రతకడం మా అమ్మ నేర్పింది. మాకిది లేదు, మేము చేతకాని వాళ్ళం, మేము వెనకబడిపోయాం అన్న భావన కలిగితే ఉత్సాహం రాదు. అటువంటి భావన కలగకుండా ఎప్పుడూ ఉన్నదానితో తృప్తిగా పరమ సంతోషంగా గడిపాం. అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు అందరం కలిసి అని ఆయన ఇంటర్వ్యూ చేస్తున్న వ్యక్తి వంక తిరిగి, ఇప్పుడు మన ఇద్దరం కూర్చున్న గది కన్నా కిటికీ లేని ఒకే తలుపు ఉన్న చిన్న గదిలో కలిసి మెలిసి బతికి పడుకుని పెరిగి పెద్దవాడినైన వాడిని చెప్పుకున్నారు. అటువంటి మహోత్కృష్టమైన వ్యక్తులు కూడా తల్లికి తండ్రికి అంత గౌరవం ఇచ్చారు. సందర్భం కాబట్టి ప్రస్తావిస్తున్నాను. మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు స్వయంగా ఒక వ్యాసం రాశారు. తల్లికి జేజే, తండ్రికి జేజే, గురువుకు జేజే అని ఒక పుస్తకం ఉంది. ఆ పుస్తకంలో బహుశా నాకు జ్ఞాపకం ఉంటే 3వ వ్యాసం అనుకుంటాను. ఆ వ్యాసంలో ఆయన ఒక విషయం ప్రస్తావన చేశారు. వాళ్ళ అమ్మగారి పేరు అమ్మಣ್ಣమ్మ గారు. ఆవిడ చిన్నతనంలో చంద్రబాబు నాయుడు గారిని పిలిచి ఒక కథ చెప్పారట. ఒరేయ్ నాన్న, మనిషి కష్టపడాలి. ఎందుకు కష్టపడాలో తెలుసా?
ఒకరింట్లో ఒక పంది ఒక నక్క రెండు ఉండేవి. ఆ పంది చాలా కష్టపడి పనిచేసి మధ్యాహ్నం ఇంటికి భోజనానికి వచ్చేది. నక్క పని చేయడం మానేసి చెరుకు తోటల్లో తిరుగుతూ ఊళలు వేస్తూ వచ్చే ముందు బురదలో పొర్లాడి వచ్చేది. పంది ఒళ్ళు కడుక్కుని వచ్చేది. ఇంటికొచ్చి శుభ్రంగా ఉన్న పందిని చూసి ఇదేం పని చేయలేదనుకుని మంచినీళ్లు మాత్రమే పోసేవాడు యజమాని. నక్క ఒంటి నిండా బురదంటించుకోవడం చూసి ఇది బాగా కష్టపడింది అనుకుని బాగా దానికి తిండి పెట్టేవాడు. మోసం ఎన్నాళ్ళు దాగుతుంది? కొన్నాళ్ళకి ఎవరు కష్టపడుతున్నారో తెలిసిపోయింది. తెలిసిపోయిన తర్వాత నక్కని కొట్టి తరిమేసి పందికి తన పిల్లనిచ్చి పెళ్లి చేసి ఇల్లరికం అల్లుడిగా తెచ్చుకున్నాడు రా, ఇంటి పనివాడు ఇంటల్లుడయ్యాడు రా. కష్టపడినవాడు వెనక్కి తిరిగి చూడడు జీవితంలో. కష్టపడడం నేర్చుకో అని మా అమ్మ నాకు చిన్నతనంలో చెప్పింది. మా అమ్మ చెప్పిన కథ నా జీవితానికి దిశానిర్దేశం చేసింది. ఆనాటికి ఈనాటికి ఏనాటికి నాకే కాదు మా ఊరంతటికి అదే భగవద్గీత. నేను యథాతథంగా ఆయన వ్రాసిన వ్యాసంలో మాటలే చెప్తున్నాను. ఆ మాటలే నాకు స్ఫూర్తి. ఇప్పటికీ కష్టపడడం నాకు అంత సంతోషం. ఆ కష్టపడడం అన్నది నేను మా అమ్మగారి దగ్గర నేర్చుకున్నాను. ఆ కష్టపడే ఇవాళ ఈ స్థితికి వచ్చాను. నేను ముఖ్యమంత్రినైనా మా అమ్మగారు మాత్రం మా ఇంట్లో గట్టిగా 3 రోజులు ఉండడానికి ఇష్టపడేది కాదు. మళ్ళీ వెళ్ళిపోయి ఆ నారావారి పల్లెలో తెల్లవారి 5 గంటలకి లేచి గొడ్డు గోద పొలము పనులు అవి చేసుకోవడం, ఆ కష్టపడ్డము ఆవిడికి ఎంత సంతోషము అని అమ్మగారి ప్రేరణతో తాను ఎంత వృద్ధిలోకి వచ్చారో వ్రాసుకున్నారు. నేను ఏదో 4-5 విషయాలు మాత్రమే ప్రస్తావించాను. లోకంలో తల్లిని మించిన దైవం లేదు. మీరు జీవితంలో ఎప్పుడైనా అమ్మ నువ్వేం చేశావని అడిగితే, మీరు అమ్మకి చెప్పలేని స్థితి కలిగితే, మీరు చేసిన పని మీ అమ్మగారికి మీరు చెప్పలేకపోతే అంతకన్నా ఆత్మద్రోహం ఇంకొకటి లేదు. మీరు ఏది చేసినా మీ అమ్మగారికి చెప్పగలగాలి. ఇది నేను మా అమ్మకి చెప్పలేను అన్న పని చెయ్యకండి. మీరు ఒకవేళ తప్పు చేసినా మిమ్మల్ని క్షమించడానికి సిద్ధంగా ఉండే మొదటి వ్యక్తి ఈ ప్రపంచంలో ఎవరైనా ఉంటే అమ్మే. అమ్మకి చెప్పకుండా ఉండకండి. అమ్మ ఒకవేళ మిమ్మల్ని దెబ్బలాడి ఇక పైన ఇట్లా చెయ్యకు అంటే ఇక మళ్ళీ ఆ తప్పు చెయ్యకండి. మీరు పిల్లలు కాబట్టి ఒకసారి చెయ్యొచ్చు ఎప్పుడైనా, కానీ పొరపాటు జరిగినా మీ అమ్మగారికి చెప్పండి, వద్దంటే మాత్రం చేయకండి. బహుశా కుటుంబం దగ్గరే నైతిక విలువలు మొదలవుతాయి. కుటుంబ విలువల గురించి ప్రస్తావన చెయ్యండి అని చెప్పి తన అనుభవంతో ఆయన నాకు సూచన చేయడానికి కారణం అదే అయి ఉంటుంది. తల్లి ఎంత గొప్పదో తండ్రి అంత గొప్పవాడు. తండ్రిని జీవితాంతం దైవంతో సమానంగా చూడాలి. పితృదేవోభవ, భగవంతుడే తండ్రి రూపంలో ఉన్నాడు. వేదంలో యజుర్వేదంలో అష్టమానువాకంలో రుద్రాధ్యాయంలో అంటారు, నమ శంకరాయచ మయస్కరాయచ నమ శివాయచ శివతరాయచ అని. మన కంటికి కనపడని భగవంతుడు తండ్రి రూపంలో ఇంట్లో తిరుగుతున్నాడు. ఎప్పుడు బిడ్డ వృద్ధిలోకి రావాలని అహరహం కోరుకునేవాడు ఎవరైనా ఉంటే తండ్రి. తను ఎంత కష్టపడనివ్వండి, ఆయన బెంగపెట్టుకోడు. కానీ ఆయన కోరుకునేది ఒకటే, పుత్రాది చేత్ పరాజయం. తను ఎంత కీర్తి సంపాదించినా తనకన్నా కూడా కీర్తివంతుడు కొడుకై, ఈయనకన్నా ఈయన కొడుకు గొప్పవాడండి అనిపించుకొని కొడుకు చేతిలో ఓడిపోతాట తండ్రి ఆనందపడిపోతాట. అంటే తండ్రికి ఈ కొడుకు పట్ల ఎంత ప్రేమ ఉంటుందో చూడండి. ఈ సందర్భం వచ్చింది కాబట్టి మీకు ఒక విషయం మనవి చేస్తాను. నేను ఒకప్పుడు విశాఖపట్నంలో ధర్మసోపానాల మీద ప్రసంగాలు చేస్తున్నాను. ఆ రోజుల్లో విశాఖపట్నంలో ఉన్న పాఠశాలల్లో ఉన్న విద్యార్థులకి మా నాన్నగారు అన్న విషయం మీద మాట్లాడమని వ్యాసరచన పోటీ నిర్వహించారు. వ్యాసరచన పోటీ నిర్వహిస్తే కొన్ని 100 మంది పిల్లలు పాల్గొన్నారు. అందులో 10 పేపర్లు చిట్ట చివర సెలెక్ట్ చేసి నాకు పంపించారు. ఇందులో ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజులు నిర్ణయించమని. నేను పేర్లు చూస్తే ఒకవేళ నాకు ఏదైనా పక్షపాతం కలుగుతుందేమో, సుశీల అని కనపడింది అనుకోండి, తెల్లవారుజామునే మా అమ్మ గుర్తొచ్చి మార్క్ ఎక్కువ వేస్తానేమో అని నేను పేర్లు చూడకుండా పేపర్లు దిద్ది మార్కులు వేసేసి తర్వాత పేర్లు చూశాను. చూస్తే నేను ఫస్ట్ ప్రైజ్ ఇచ్చినటువంటి వ్యక్తి ఒక మహమ్మదీయ బాలిక. నేనేం మార్చలేదు సుమండి, అట్లాగే ఇచ్చేసాం. అప్పుడు ఆ బహుమతులు ఇస్తున్న సభకి
అప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానాలకి కార్యనిర్వహణాధికారి మాన్యులు శ్రీ ఎల్వి సుబ్రహ్మణ్యం గారు, ఆయన ముఖ్య అతిథిగా వచ్చారు. ఆయన ప్రైజ్ ఇస్తూ ఈ పిల్ల ఏం రాసింది మైక్లో చదివి వినిపించమనండి అన్నారు. అంటే ఆ పాప పేపర్ చదివింది. అందులో ఆమె ఏం రాసిందంటే, వాళ్ళ అమ్మగారు టీచరు, వాళ్ళ నాన్నగారు కూడా ఏదో ఉద్యోగం, ఆయనకి బ్లడ్ క్యాన్సర్ వచ్చింది, చూసుకోలేదు, ముదిరిపోయింది, 3 నెలల్లో చనిపోతారని చెప్పారు. ఆయన తన భార్య దగ్గరికి వెళ్ళి అడిగింది ఏంటంటే, ఈ 3 నెలలు నేను చనిపోతానన్న విషయం పిల్లలకి చెప్పద్దు, వాళ్ళు ఏడిస్తే నేను చూడలేను, నేను చనిపోయాక వాళ్ళు ఎటు ఏడుస్తారు, అప్పుడు నేను ఆపలేను, నేను బ్రతికుండగా వాళ్ళు ఏడవడం నేను చూడలేను, కాబట్టి నేను చనిపోతాను 3 నెలల్లో అన్న విషయాన్ని మాత్రం నా పిల్లలకి చెప్పద్దని రాత్రింబవళ్ళు హక్కున చేర్చుకొని మా భవిష్యత్తు కోసం ఇంకా కష్టపడి అంత జాగ్రత్తగా వ్యవస్థ చేసి 3 నెలల తర్వాత ఆయన మరణిస్తారని తెలిసి చిట్ట చివరి కాలంలో 3 దగ్గర పెట్టుకొని చెప్పకుండా అంత ప్రేమ చూపించి కన్నుల నీరు కారుస్తూ 3 వంక గుడ్లు తిప్పుతూ ప్రాణం వదిలేశారు ఆయన. తండ్రి అంటే అది, అంతటి త్యాగశీలి మా నాన్న. ఇది నాకు తెలిసున్న తండ్రి, ఇంతకన్నా తండ్రి గురించి చెప్పడం నాకు రాదని రాసింది ఆ అమ్మాయి. ఆ అమ్మాయికి ఫస్ట్ ప్రైజ్ ఇచ్చాం. తండ్రి అంటే అంత గొప్పవాడు, మీకోసం ఏ త్యాగం చేయడానికైనా సిద్ధంగా ఉంటాడు. అబ్రహాం లింకన్ గారు అమెరికాకి అధ్యక్షుడైన తర్వాత మొట్టమొదటిసారి సినేట్లో సభ ఏర్పాటు చేసి పారిశ్రామికవేత్తల్ని, ధనవంతుల్ని అందరినీ పిలిచి దేశాభివృద్ధి కొరకు వారు విరివిగా పెట్టుబడులు పెట్టవలసిన అవసరం గురించి ప్రసంగం చేస్తున్నారు. లోకంలో ఎప్పుడూ అసూయ, పక్షపాతం, సంకుచితత్వం ఇవి కూడా ఉంటాయి. వెలుగుతో పాటే చీకటి. అందులో ఒక ధనవంతుడికి అసూయ కలిగింది. ఇంత పేదవాడు ఈయన అమెరికా అధ్యక్షుడు అవడం ఏమిటని అకస్మాత్తుగా సభలో లేచి నిలబడి, లింకన్ అదృష్టం కలిసి వచ్చి ఇవాళ అమెరికా అధ్యక్షుడు అయ్యావు, నేను వేసుకున్న ఈ బూటు మీ నాన్నగారు కుట్టింది అని బూటు చూపించాడు. అందరూ ఆశ్చర్యపోయారు. అబ్రహాం లింకన్ కూడా హతాశుడయ్యారు ఒక్క నిమిషం. కానీ వెంటనే ఆయన తేరుకుని తాను కూర్చున్న కుర్చీలోంచి లేచి నిలబడి ముకుళిత హస్తాలతో ఆ పారిశ్రామికవేత్తకి నమస్కారం చేసి, మీరు నాకు మహోపకారం చేశారు, ఇంత కష్టపడి పెంచి మా నాన్నగారు పెద్ద చేసి ఉండకపోతే ఇవాళ నేను అమెరికా అధ్యక్షుడిని అయ్యేవాడిని కాను, నేనే స్మరించవలసింది మా నాన్నగారిని. నేను స్మరించకపోయినా మీరు గుర్తు చేశారు. నిజమే, మా నాన్నగారు బూట్లు కుట్టేవారు, నాకు కూడా నేర్పారు బూట్లు కుట్టడం, చెప్పులు కుట్టడం. ఎప్పుడైనా మీ బూటు మీకు వదులైపోతే నాకు ఒక్క ఫోన్ చేయండి, నేను అమెరికా అధ్యక్షుడినైనా ఆయన కొడుకుని, ఆయన కుట్టిన బూటుకి మరమ్మత్తు చేయడం నా అదృష్టంగా భావించి మీ ఇంటికి వచ్చి మరమ్మత్తు చేసి వెడతాను, అది నా తండ్రికి నేను ఇవ్వగలిగిన కితాబ్ అన్నారు. సభ అంతా కరతాళ ధ్వనులు మారిమోగిపోయింది. అది తండ్రికి అబ్రహాం లింకన్ ఇచ్చిన గౌరవం. తండ్రి పేరు చెప్పేటప్పటికి ఎంతటి మహితాత్ములు కూడా అంతటి మర్యాద, అంతటి గౌరవాన్ని చూపించారు. లతా మంగేష్కర్ గారు వ్రాసుకున్నటువంటి ఆవిడ జీవిత సంబంధించిన విషయాలు, ఆవిడ జీవితంలో జరిగిన అద్భుతాలతో కూడిన పుస్తకం ఒకటి ఉంది, దాన్ని తెలుగు చేత చేశారు ఈ మధ్య. ఆ పుస్తకం మీరు చదివితే అందులో మీకు ఒక ఆశ్చర్యకరమైన సంఘటన కనపడుతుంది. ఆవిడ చాలా చిన్నతనంలోనే వాళ్ళ నాన్నగారు దీననాథ మంగేష్కర్ వారు ఆవిడికి హిందుస్థానీ సంగీతం నేర్పారు. తండ్రి గారి దగ్గరే నేర్చుకున్నారు సంగీతం. చాలా చిన్న పిల్లప్పుడే ఆవిడికి ప్రథమ బహుమతి వచ్చింది పిల్లల్లో. దిల్ రుబా అని సంగీత పరికరాన్ని ఆవిడికి ఆ రోజుల్లో బహుమానంగా ఇచ్చారు. ఆవిడ ఎంతో అపూర్వంగా తెచ్చి పిల్లకి మొట్టమొదట వచ్చిన బహుమానం కాబట్టి ఇంట్లో పెట్టుకుని దాన్ని అత్యంత విలువగా చూస్తూ ఉండేవారు. ఒక రోజున ఇంట్లో ఎలక ప్రవేశించి బట్టలు అవి కొట్టేస్తోంది. ఆ ఎలక ఒక చోట నిలబడి కనపడింది. వాళ్ళ నాన్నగారు ఆ ఎలకని చంపుదామని చేతికి ఆ దిల్ రుబా అన్న వాద్య పరికరం దొరికితే అది తీసి ఎలకని కొట్టారు. ఆ ఎలక్కి దెబ్బ తగిలింది, పడిపోయింది. కానీ ఈ దిల్ రుబా అన్న సంగీత పరికరం విరిగిపోయింది. ఈ పిల్ల ఏడుపు మొదలుపెట్టింది. లతా మంగేష్కర్, నాకు వచ్చిన మొదటి బహుమతి ఈ పరికరం, మీరు విసిరేశారు ఎలక మీదకి, విరిగిపోయిందని. వాళ్ళ నాన్నగారి దగ్గరికి పిలిచి కౌగిలించుకొని ఆ పిల్లతో అన్నారు, చూడు, ఇట్లాంటి బహుమానాలు నీకు జీవితంలో పెద్ద పెద్ద ఇళ్ళు కట్టి పెట్టుకున్నా కూడా సరిపోనని వస్తాయి.
బహుమానాల మీద నువ్వు ఆర్తిని పెంచుకోకు. నీలో ఉన్న కళ పెరగడానికి నువ్వు పరిశ్రమ చేయడం నిరంతరం చెయ్యి. నీ కళని పెంచుకోవడం మీద ఆర్తి నీకు నిలబడితే నీ వెంట ఇట్లాంటి బహుమానాలు పరుగులు పెడతాయన్నారు. భారతరత్న వచ్చిన తరువాత, పద్మవిభూషణ్ వచ్చిన తరువాత వాళ్ళ అమ్మగారు ఆహా అన్నప్పుడు ఆవిడ సభలో ఈ విషయం చెప్పారు. వాళ్ళ నాన్నగారిని గుర్తు చేసుకొని, మా నాన్నగారు చెప్పిన ఆ మాట నన్ను జీవితంలో నిలబెట్టిందని 2 సంఘటనలు చెప్పారు ఆవిడ. 2 అణాల నాణ్యం ఉండేది ఆ రోజుల్లో. ఆ 2 అణాల నాణ్యం, చల్లని నాణ్యం ఒకటి ఇంట్లో ఉంది, ఓ పక్కన పడేసి. ఓ పిల్లాడు నేను మారుస్తాను ఈ నాణ్యమని దుకాణానికి పట్టుకెళ్ళి ఏదో వస్తువులు అడిగితే ఆ చిల్లర నాణ్యం చూసి ఆ సరుకులమ్మే వ్యక్తి ఇది చల్లని నాణ్యం అవతల పోవని పంపించేశాడు. లతా మంగేష్కర్ చిన్న పిల్ల గౌన్లు వేసుకొని తిరుగుతున్న రోజులు, నేను చూడు వెళ్ళి విజయం సాధించి సరుకులు పట్టుకొస్తానని పరిగెత్తికెళ్ళి గల్లా పెట్టెని ఉండేది, అది పెట్టే తెరవక్కర్లేదు, కన్న ఉండేది, అందులోంచి నాణ్యాలు పడేసేవారు పూర్వం. ఆమె వెళ్ళి ఇదిగో బేడ అంటే 2 అణాల నాణ్యం అనమాట, ఆ కన్నంలోంచి లోపల పడేసి కావలసిన వస్తువులను తీసుకుని వచ్చేసింది ఇంటికి. వస్తువుని ఆ పిల్లాన్ని చూసి, చూడు నువ్వు వెళ్ళి చల్లని బేడతో ఏం తేలైపోయావు, నేను తెచ్చానంది. ఆ మాట విన్నారు. విని లోపల నుంచి బయటికి వచ్చి దీననాథ్ మంగేష్కర్, నువ్వు నీ గొప్ప కాదు, నువ్వు నా కూతురువని మీ పెట్టెలో పడేశాను ఇవ్వండి అంటే తీసి చూడకుండా వస్తువులు ఇచ్చేశాడు. కానీ ఇవాళ సాయంకాలం ఆయన డబ్బులు లెక్క పెట్టుకుంటాడు. చల్లని బేడ దొరుకుతుంది, గుర్తు పట్టచ్చు పట్టకపోవచ్చు. నువ్వు ఇలా మోసం చేయడం ఈ వయస్సులో నేర్చుకుంటే నీ జీవితం ఎలా వృద్ధిలోకి వస్తుంది, నువ్వు ఎట్లా బాగుపడతావు? ఈసారికి నీకు చిన్నతనం కలిగితే కలిగింది, నీకు ఇంకొక బేడ ఇస్తాను, ఈ బేడ పట్టుకెళ్ళి నువ్వు ఆయనకి ఇచ్చేసి, అయ్యా నేను మిమ్మల్ని మోసం చేశాను, మీ గళ్ళాపెట్టెలో వేసింది సరి అయిన బేడ కాదు, నేను తప్పు చేశాను, ఇంకెప్పుడు ఇట్లాంటి పని చేయను, నా తండ్రికి అగౌరవం తేను, మా నాన్నగారికి ఈ విషయం తెలియదు, నన్ను మందలించి పంపారు అని చెప్పి వెళ్ళి ఇచ్చేసి వచ్చేసేయండి. ఆమె ఆ నాణ్యం పట్టుకెళ్ళి ఇచ్చేసి క్షమాపణ చెప్పి వచ్చేశారు. ఆ సంఘటన నా జీవితాంతం నాకు జ్ఞాపకం ఉండిపోయింది. ఆ పైన నా జీవితంలో నేను ఎప్పుడు ఎవరిని మోసం చేయడానికి ఇష్టపడలేదు, మా నాన్నగారి ముఖం ఆయన మాట గుర్తొచ్చింది అని చెప్పుకుందావిడ. తండ్రి మాట పిల్లల్ని చిక్కుతుంది, తండ్రి మాట పెడచెవిన పెట్టకండి. తండ్రి గారు మిమ్మల్ని ప్రేమగా పిలిచి చెప్పినా, కోపంగా చెప్పినా, తండ్రి యొక్క వ్యధ, ఆయన హృదయంలో మీరు పాడైపోకూడదన్న ఆర్తి ఉంటుంది తప్ప మిమ్మల్ని ఏదో దండించాలనేటటువంటి తాపత్రయం ఉండదు. తండ్రి మిమ్మల్ని ఎప్పుడు ఏ మాట అన్నా దాన్ని ప్రేమతో, నాన్నగారు తప్ప ఎవరంటారు ఇట్లా, ఆయనకి తప్ప అధికారం ఎవరికి ఉంది, మా అమ్మకి తప్ప ఎవరికి ఉంది అధికారం అని మీ అమ్మగారి మాట, నాన్నగారి మాట వినడం మీరు నేర్చుకోండి. మీకు తెలియకుండానే మీకు నైతిక విలువలు చాలా అలవాటు అవుతాయి. ఎందుకంటే మీరు పాడయ్యే మాటలు, మీరు పాటించకూడని మాటలు మీ తల్లిదండ్రులు మీకు ఎప్పుడూ చెప్పరు. కుటుంబ విలువల్లో మీరు తప్పకుండా గమనించవలసినది, తల్లి తండ్రి ఎంత గొప్పవాళ్ళో మీ తోబుట్టువులు కూడా అంతే గొప్పవాళ్ళు. మీ కన్నా ముందు పుట్టిన అన్నని గౌరవించాలి, మీకన్నా వెనక పుట్టిన వాళ్ళని మీరు అంత ప్రేమించగలగాలి. ఒక్కొక్క వ్యక్తి యొక్క జీవితం చెక్కబడడానికి కారణం ఒక్కొక్కసారి తోబుట్టువులు అవుతారు. ప్లేయింగ్ ఇట్ ఇన్ మై వే అని సచిన్ టెండూల్కర్ ఒక పుస్తకం రాశారు. మీరందరికీ పిల్లలు కాబట్టి మీకు బహుశా సచిన్ టెండూల్కర్ గారు అంటే చాలా ప్రీతి ఉంటుంది. మీరు ఆయన రాసిన పుస్తకం చదివారేమో అని నేను అనుకుంటున్నాను, కొంతమంది పిల్లలైనా. అందులో ఆయన ఒక విషయం రాశారు. ఆయన చిన్నతనంలో ఆ రోజుల్లో అచ్రేకర్ గారిని క్రికెట్లో ఆయన దగ్గర నేర్చుకోవడం అంటే చాలా గొప్ప. అచ్రేకర్ గారి దగ్గర క్రికెట్లో శిక్షణ పొందడం కోసం టెండూల్కర్ గారు వెళ్ళినప్పుడు ఆయన్ని తీసుకెళ్ళింది ఆయన అన్నగారు అజిత్. అచ్రేకర్ టెండూల్కర్ని నిలబెట్టి కొన్ని బాల్స్ బౌలింగ్ చేయించి ఏది ఆడు అన్నారు. అస్సలు సరిగా ఆడలేకపోయారు టెండూల్కర్. ఆడలేకపోతే వెంటనే గురువుగారు అచ్రేకర్ చూసి, అబ్బాయి ఈ పిల్లవాడు ఇంకా సరిపోడు, వచ్చే వేసంకాలం సెలవుల్లో తీసుకురండి అన్నారు. అన్నగారు అజిత్ పరిగెత్తుకుంటూ అచ్రేకర్ దగ్గరికి వెళ్ళి, కాదు కాదు, మా వాడి వ్యక్తిత్వంలో ఒక బలహీనత ఉంది, వాడు చాలా మొహమాటస్తుడు, సిగ్గు, భయం, బిడియం, మీరు చూస్తున్నారన్న బిడియంతో ఆడలేకపోయాడు. మీరు
సరే నువ్వు కాసేపు ఆడుతుండు, నాకు పనుంది అని దయచేసి మీరు కొంచెం దూరంగా వెళ్ళిపోయి మా వాడి ఆట తీరు పరిశీలించండి, అప్పుడు మీకు నచ్చకపోతే మా వాడిని తీసుకోవద్దన్నారు. ఏమిటో ఈ పిల్లాడు ఇంత ఆర్తిగా చెప్తున్నాడు తమ్ముడు గురించి చూద్దామని అచ్చిరేకర్ గారు సరే అట్లాగే చేస్తానని, టెండూల్కర్ నువ్వు ఆడుతుండు, నాకు చిన్న పనుంది మళ్ళీ వస్తానని దూరంగా వెళ్ళిపోయి చూశారు. అద్భుతమైన స్ట్రైట్ డ్రైవ్స్ కొడుతున్నాడు టెండూల్కర్ గారు. చూసి ఆశ్చర్యపోయినటువంటి అచ్చిరేకర్ తిరిగి వచ్చి టెండూల్కర్ని శిక్షణ ఇవ్వడానికి తీసుకున్నారు. అచ్చిరేకర్ చెప్పినటువంటి పాఠాలు, బంతిని ఎలా ఆడాలన్న దాని విషయంలో గురువు నేర్పినటువంటి మాట ఎంత పని చేసిందంటే టెండూల్కర్ మీద అలసట అన్నది లేదు. ఆఖరికి బంతేసేవాడు లేకపోతే మేజోడు సాక్లో క్రికెట్ బాల్ కట్టి తాడు కట్టి గడప మధ్యలో కట్టుకుని అటు ఇటు వెళ్లకుండా స్ట్రైట్ డ్రైవ్స్ కొట్టడం ప్రాక్టీస్ చేశారు వాళ్ళ మేనత్ ఇంట్లో. ఆ తర్వాత భారతరత్న అయ్యారు టెండూల్కర్. ఆయన గొప్పతనం ఎక్కడుందంటే టెండూల్కర్ది, అంత గొప్పవాడై భారతరత్న అయిన తర్వాత, పార్లమెంట్ మెంబర్ అయిన తర్వాత గురువుగారు అచ్చిరేకర్ మరణిస్తే ఆయన వెళ్ళి పాడి మోసాడు టెండూల్కర్. అది గురువు పట్ల ఇవ్వవలసిన గౌరవం. తల్లి తండ్రి ఎంత గొప్పవారో గురువు అంత గొప్పవాడు. తోడ పుట్టినవాడు అంత అక్కరకొస్తారు. జీవితంలో తోడ పుట్టిన వాళ్ళన్న వాళ్ళు మాత్రం వాళ్ళే. ఎక్కడికి వెళ్ళినా స్నేహితులు దొరకచ్చు, ఎక్కడికి వెళ్ళినా బంధువులు ఉండొచ్చు. దేశే దేశే కళత్రాణి దేశే దేశే చ బాంధవాహ తంతు దేశం నపశ్యామి ఎత్ర భ్రాత సహోదర అంటాడు రామాయణంలో రాముడు. ఎక్కడికి వెళ్ళినా బంధువులు స్నేహితులు దొరకచ్చు, కానీ తోడ పుట్టిన వాళ్ళన్న వాళ్ళు మాత్రం ఆ జన్మకి వాళ్ళే. వాళ్ళని ప్రేమించడం, వాళ్ళతో దెబ్బలాడకపోవడం, వాళ్ళతో ప్రేమ భావనతో ఉండడం, వాళ్ళతో గౌరవంగా ఉండడం. చెల్లిని తమ్ముణ్ణి మార్గదర్శనం చేసి సచిన్ టెండూల్కర్కి అజిత్ చేసినట్టు చక్కగా వృద్ధిలోకి రావడం తెలుసుకోండి. అంతవరకు ఎందుకు అంటే ఒక్కొక్క విషయం తీసుకునేటప్పటికీ నాకు ఏవేవో జ్ఞాపకానికి వచ్చేస్తుంటాయి. అబ్దుల్ కలాం గారే వింగ్స్ ఆఫ్ ఫైర్లో ఒక చోట రాసుకున్నారు, ఆయనకి కోరిక తపన ఎట్లాగైనా మెడ్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చదవాలని. సీట్ వచ్చింది. 1000 రూపాయలు కట్టాలి. ఆ రోజుల్లో 1000 రూపాయలు లేవు, నాన్నగారికి ఇచ్చే పరిస్థితి లేదు, ఆయన కలలు నెరవేరే అవకాశం లేదు. అటువంటప్పుడు ఆయన తోబుట్టువు జోహ్రా అనుకుంటాను, నేను చాలా రోజులైంది చదివి. ఆ జోహ్రా ఆయన తోబుట్టువు ఆమె చేతి గాజులు గొలుసులు తాకట్టు పెట్టి తీసుకొచ్చి కలాం గారికి ఇచ్చి నువ్వు చదువుకో అంది. కలాం గారు ఆనంద భాష్పాలతో ప్రతిజ్ఞ చేశారు, స్కాలర్షిప్ సంపాదించి నేను నీ నగలు కుదువ నుంచి విడిపించి మళ్ళీ నీకు తీసుకొచ్చి ఇచ్చేస్తాను చెల్లి అని చెప్పి, అక్క అని చెప్పి ఆయన వెళ్ళి చదువుకుని ఎంత గొప్పవారయ్యారో మీకు అందరికీ తెలుసు. తోబుట్టువులు అంత గొప్పగా ఆదుకుంటారు. తోబుట్టువులను నిర్లక్ష్యం చేయడం, మా అన్నయ్యతో నాకు మాటలు లేవండి, మా తమ్ముడితో నాకు మాటలు లేవండి, మా అక్కతో నాకు మాటలు లేవండి, ఈ మాట అనడం చాలా దారుణం. నీ తోడబుట్టిన వాడితోటే నువ్వు సర్దుకోవడం చేత కాని వాడివి సమాజంలో ఎవరితో సర్దుకుంటావు, ఎవరితో శాశ్వతంగా స్నేహాన్ని నెరపగలుగుతావు, నిన్నెవరు నమ్ముతారు? ఎంతమంది వచ్చినా నీ తోబుట్టువులు నీ ఇంటికి రాకపోతే ఏమిటో ఆయన ఊరందరికీ చెప్తారు కానండి, వాళ్ళ తమ్ముడే వాళ్ళ ఇంటికి రాడు, వాళ్ళ అన్నయ్యే వాళ్ళ ఇంటికి రాడు అంటారు. విలితి ప్రసంగం అవుతుంది. తోబుట్టువులతో సఖ్యత ఎప్పుడూ పాటించాలి. ఘర్షణ అన్నది ఉంటుంది. ఒక్కొక్కటి మనకిష్టమైంది తమ్ముడికి ఇష్టం లేకపోవచ్చు. ఏది ఇష్టం లేదో దాన్ని పరిహరించండి. ప్రేమగా ఉండడం, ప్రేమ పంచడం, అందరితో కలిసిమెలిసి ఉండడం బాగా నేర్చుకోండి. కుటుంబంలో మీరు ఏది నేర్చుకున్నారో అదే ముందుకొచ్చి పెద్దదవుతుంది సమాజంలో. కుటుంబంలో పెద్దవాళ్ళు తల్లిదండ్రులు ఉంటారు, సమానులు ఉంటారు, కింద చెల్లెళ్ళు ఉంటారు, తమ్ముళ్ళు ఉంటారు. మీరు దాన్ని పెంచితే, ఆ గది గోడలు పెంచితే అదే సమాజం. మీరు సమాజంలోకి వచ్చారనుకోండి, మీకన్నా బాగా చదువుకునే వాళ్ళు ఉంటారు. మీకన్నా బాగా చదువుకునే వాళ్ళని చూసి మీరు అసూయ పడకూడదు. వీళ్ళు ఎంత కష్టపడితే నాకన్నా ఇన్ని మార్కులు సంపాదించగలిగారు, కాబట్టి నేను కూడా కష్టపడతాను, కష్టపడి వీళ్లతో సమాన స్థాయిని పొందుతానని వాళ్ళని గౌరవించడం నేర్చుకోండి. మీతో సమానంగా మార్కులు వచ్చేవాళ్ళు ఉంటారు, నాతో సమానుడు అనకండి,
అఫీషియల్ లాంగ్వేజ్లో మై ఈక్వలెంట్ కౌంటర్ పార్ట్ అంటుంటారు. అలా ఉదాసీన భావం పొందకండి. నాతో సమానుడంటే నేను ఎంత కష్టపడితే నాకు ఈ మార్కులు వచ్చాయి, అతను కూడా అంత కష్టపడితే కదా వచ్చాయి, కాబట్టి ఇతన్ని నేను గౌరవించాలని ప్రేమించండి. మీకన్నా తక్కువ వాళ్ళు ఎప్పుడన్నా కనపడ్డారనుకోండి, సమాజంలో మనకన్నా కింద ఉన్నవాడు, మనకన్నా పైన ఉన్నవాడు, మనకన్నా సమానుడు కనపడకుండా ఉండడు. ఈ ముగ్గురు కనపడి తీరుతారు మీకు. మీకన్నా చిన్నవాడు కనపడితే మీరు పరిహసించడం, వెటకారం ఆడడం, వాళ్ళని తక్కువ చేసి చూడడం నేర్చుకుంటే అంతకన్నా మానవత్వానికి చేటు ఇంకొకటి లేదు. మనకన్నా ఎవరైనా తక్కువలో కనపడితే వాళ్ళు వృద్ధిలోకి రావాలని మనస్ఫూర్తిగా భగవంతుణ్ణి ప్రార్థించాలి. వాళ్ళు గౌరవింపబడాలి అని కోరుకోవాలి. అంతేకాని తక్కువ చేసి చూడడం అన్నది జీవితంలో ఎప్పుడూ నేర్చుకోకూడదు. నీ తమ్ముడైతే నీ తమ్ముడికి ఒక్క మార్కు తక్కువ వస్తే వాడికి రావాలని ఎలా కోరుకుంటావో, నీ కుటుంబం గదులు ఆ గోడలు పోతే అది పెద్దదైతే అది సమాజం అవుతుంది. నువ్వు ఇంట్లో ఏం నేర్చుకున్నావో అదే రేపు సమాజంలో నువ్వు అమలు చేయగలుగుతావు. నీ ఇంట నీ తల్లిదండ్రుల్ని గౌరవించడం చేత కాకపోతే నీ గురువుని గౌరవించలేవు, నువ్వు ఎవ్వరినీ గౌరవించలేవు, ఎవ్వరిని గారిని సంబోధించలేవు. ఎంతటి మహాత్ముడు కానివ్వండి, ఆయన్ని ఏకవచన ప్రయోగం చేసి వాడు వీడు అని మాట్లాడడం అలవాటు అవుతుంది. మన ఎదురుగుండా ఉన్నారా లేరా అని కాదు, పెద్దల గురించి మాట్లాడేటప్పుడు గౌరవంగా సంబోధించి మాట్లాడడం, పెద్దల పట్ల మాట్లాడేటప్పుడు మనం అనవసరంగా విమర్శించడం మర్యాద కాదు. వారి పట్ల మనం కృతజ్ఞతతో మర్యాదగా ఉండడం నేర్చుకోవాలన్నది మీరు చిన్నతనంలో తరగతి గదిలో అభ్యాసం చేసినది ఏది ఉందో రేపు పౌరులైన తర్వాత సమాజంలో మీరు అదే చెయ్యడం కొనసాగింపుగా చేస్తారు. అందుకని మీరు తరగతి గదిని కేవలం పాఠాలు చదువుకోవడానికి మాత్రమే పనికొచ్చేటటువంటి వ్యవస్థగా చూడకండి. సర్వే వేదవిదశూరా, సర్వే లోకహితే రతా, సర్వే జ్ఞానోపసంపన్నా, సర్వే సముదితా గుణై. ఒక్కటి జ్ఞాపకం పెట్టుకోండి, ఏమీ చదువుకోనటువంటి వ్యక్తి చేసినటువంటి నేరం పట్టుకోవడం చాలా తేలిక. ఆరితేరిన గజదొంగ కూడా కంటి చూపు తగ్గితే దొరికిపోతాడు. ఎప్పుడో అప్పుడు దొంగతనాలు చేసే వ్యక్తి దొరుకుతాడు. చాలా బాగా చదువుకుని, గొప్ప ఇంజనీరింగ్ చదువుకుని, ఎంతో విద్య వచ్చిన తరువాత తనకొచ్చినటువంటి గొప్ప విద్యని ఆసరాగా చేసుకొని ఇతరులను మోసం చేసి కోట్లు సంపాదించడానికి అలవాటు పడ్డాడనుకోండి, అతను ప్రపంచంలో ఎక్కడెక్కడో దాగి ఏవేవో చేస్తున్నా అతన్ని పట్టుకోవడానికి పోలీస్ వ్యవస్థ అంతా కష్టపడవలసి వస్తుంది. చదువుకున్నవాడి చదువు దేనికి పనికి రావాలి అంటే సమాజాన్ని ఉద్ధరించడానికి పనికి రావాలి. అంతేకాని చదువుకున్న చదువు సమాజాన్ని పాడు చేయడానికి పనికి రాకూడదు. మీరు ఒక కలెక్టర్ అయితే మీరు కలెక్టర్గా గుర్తుండిపోయేటట్టుగా జిల్లాని పరిపాలించగలగాలి. ఒక్కొక్క కలెక్టర్ అలా జ్ఞాపకం ఉండిపోతారు. సందర్భం వచ్చింది కాబట్టి నేను చెప్తున్నాను. కార్తికేయ మిశ్రా గారని మా జిల్లాకి కలెక్టర్గా వచ్చారు. డొక్కా సీతమ్మ గారి విగ్రహం పెడుతూ ఆయన డొక్కా సీతమ్మ గారి గురించి నేను ప్రసంగాలు చేశానని మా ఇంటికి వచ్చారు. మా ఇంటికి వచ్చి ఆయన వచ్చినప్పుడే నేను మంచినీళ్ళు బయట నుంచి కొని తెచ్చుకుంటుంటే ఆయన చూశారు. ఏం గురువుగారు మీకు మంచినీళ్ళు లేవా అని అడిగారు. అడిగితే నేను అన్నాను, అయ్యా మాకు ఇక్కడ మంచినీళ్ళు లేవండి, ఉప్పు నీళ్ళు వస్తాయి, అందుకని మంచినీళ్ళు కొనుక్కుంటూ ఉంటామన్నాను. మీకేనా ఈ ప్రాంతం అంతానా అన్నారు. ఈ ప్రాంతం అంతా మంచినీళ్ళు లేవండి అన్నాను. ఆయన మీరు నమ్మండి నమ్మకపోండి, ఇప్పుడు కార్తికేయ మిశ్రా గారిని పొగిడితే నాకేదో ఆయన పదవి ఇస్తారనడానికి నేను ఉన్న ఉద్యోగమే పదవీ విరమణ చేసేసాను. నాకేం దాని మీద ఆశ లేదు. యథార్థం చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. ఆయన హతాశులై సోఫాలో వెనక్కి కూర్చుని నేను జిల్లా కలెక్టర్గా ఉన్న చోట మంచినీళ్ళు లేక ఇంతమంది ఇబ్బంది పడితే నాకు అది అవమానం గురువుగారు, పరమ అవమానం అని వెంటనే ఫోన్ చేసి అధికారులతో మాట్లాడి మీరు నమ్మండి 10 రోజుల్లో ఇళ్ళకి కాదు కొళాయి వేయించుకోలేని వాళ్ళు నీళ్లు పట్టుకోవడానికి కూడా గొట్టాలు వేయించారు. ఇప్పటికే ఆ ప్రాంతం అంతా కార్తికేయ మిశ్రా గారిని తలుచుకుంటారు. అంటే నువ్వు కలెక్టర్ అయితే అలా పేరు తెచ్చుకోగలగాలి, నువ్వు ఒక డాక్టర్ అయితే అంత గొప్ప పేరు తెచ్చుకోగలగాలి. మా ఊళ్ళో డాక్టర్ ఐవి రావు అని ఒక డాక్టర్ గారు ఉన్నారు. ఆ డాక్టర్ గారిని చూస్తే జబ్బులు తగ్గిపోతాయని తెల్లవారుజామున 4 గంటలకు ఆయన కోసం మంచులో వెళ్ళి నిలబడతారు. ఆయన కూడా అలాగే వైద్యం చేస్తారు.
వ్యక్తిగత జీవితమే లేదు. నేను అప్పుడప్పుడు అంటుంటాను, డాక్టర్ గారు మీకు సినిమాలకు వెళ్ళాలని ఉంటుందా అని. ఆయన పెద్ద నవ్వు అంటారు, సినిమాకి వెళ్ళిన 2.5 గంటల్లో కోటేశ్వరారు, నేను ఒక్క 10 మందిని వైద్యం చేసి చూసి వాళ్ళు సంతోషంగా వెళ్ళిపోయి వాళ్ళకి ఆరోగ్యం కలిగితే వాళ్ళ పని వాళ్ళు చేసుకుని సంపాదించుకుని బతికితే నాకు అంతకన్నా ఏం కావాలండి. సినిమా ఇచ్చే ఆనందం కన్నా ఈ తృప్తి నాకు ఎక్కువ గురువుగారు. ఇది చదువుకున్న వాడికి అది లేకపోతే అనవసరం అన్నారు. ఒక డాక్టరు తన వృత్తి మీద తానే విసుక్కుంటే అది మనిషి బ్రతకవలసిన విధానం అంటే అది మోరల్ వాల్యూస్ అంటే. అది లేని విద్యకు అందం ఎక్కడుంది? అది పువ్వే, సువాసన లేకపోతే అందం ఏది? మీరు ఏది చెయ్యండి అది రావాలంటే మీరు కుటుంబంలో నేర్చుకోవాలి. గురువుని గౌరవించడం తప్పకుండా నేర్చుకోవాలి. గురువు లాంటి వ్యక్తి లోకంలో ఉండడు. ఎందుకనంటే అమ్మా నాన్న సంపాదించినది ఏదుందో అది అమ్మా నాన్న శరీరం వదిలిపెట్టేసిన తరువాత వీలునామా వ్రాసినా వ్రాయకపోయినా పిల్లలకి వెళ్ళిపోతుంది. కానీ ఒక గురువు సంపాదించినది ఏదుందో అది మాత్రం ఆయన కడుపున పుట్టిన పిల్లలకి వెళ్ళదు. అహరహం రాత్రనక పగలనక కష్టపడి అనేక గ్రంథాలు చదివి జ్ఞాపకం పెట్టుకుని దాన్ని జ్ఞాపకానికి తెచ్చుకుని తాను ప్రభావితుడై ఎవరైనా అడగగానే తాను చెప్పకుండా ఉండలేక గడ్డి తిని తయారు చేసుకున్న పాలని దూడ వచ్చి పొదుగులో గుద్దినంత మాత్రం చేత ఆవు పాలు విడిచిపెట్టేసినట్టుగా తాను ఇంత కష్టపడి నేర్చుకున్న విషయాల్ని లోకహితం కోసం చెప్పే గురువు ఉన్నాడే, అట్లాంటి గురువు లోకంలో దొరకడు. మీ టీచర్ గారి కన్నా గొప్ప వ్యక్తి ఉండడు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, సర్వేపల్లి రాధాకృష్ణన్ గారికి అంత ప్రీతి పిల్లల మీద ఎందుకు ఏర్పడిందంటే మీరు ఆయన జీవిత చరిత్ర చదవండి. ఆయన మైసూరులో పనిచేస్తున్న రోజుల్లో అశుతోష్ ముఖర్జీ గారని కలకత్తాలో, ఆ రోజుల్లో భారతదేశంలో కలకత్తా విశ్వవిద్యాలయం అంటే చాలా ప్రఖ్యాతి. దానికి వైస్ ఛాన్సలర్గా సర్వేపల్లి రాధాకృష్ణన్ గారిని రమ్మంటే సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు అక్కడికి వెళ్ళడానికి సంశయించారు. కొత్త ప్రదేశం, కొత్త భాష అని. కాదు మీరు రావలసిందే, ఇక్కడికి వస్తే మీకున్నటువంటి విద్య ప్రపంచ ప్రఖ్యాతి పొందుతుంది, మీరు రావలసిందే అంటే ఆయన అన్యమనస్కంగా మైసూరు విశ్వవిద్యాలయానికి రాజీనామా చేసి కలకత్తా విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్గా వెళ్ళిపోతున్నప్పుడు సామానంతా సర్దుకుని వెళ్ళడానికి సిద్ధపడ్డారు. మీరు రాధాకృష్ణన్ గారి జీవిత చరిత్ర చదవండి. నేను అక్షరం అబద్ధం చెప్పట్లేదు, అవసరం నాకు లేదు. గుర్రబండిలో మైసూరు రైల్వే స్టేషన్కి వెళ్ళడానికి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు సిద్ధపడుతుంటే పిల్లలందరూ వచ్చి విశ్వవిద్యాలయం నుంచి, మీలాంటి గురువు మాకెక్కడ దొరుకుతాడు, మీరు చెప్పిన పాఠాలతో మేము ఇన్ని విషయాలు నేర్చుకున్నాం, మీరు గుర్రాలు లాగిన బండిలో వెళ్ళడానికి వీల్లేదని వీధులన్నీ మైసూరు స్టేషన్ వరకు పువ్వులు చల్లి పిల్లలు గుర్రపు బండిని లాగి ఆ దంపతుల్ని కూర్చోపెట్టి మైసూరు స్టేషన్కి తీసుకెళ్లారు. ట్రైన్ ఎక్కిస్తే రాధాకృష్ణన్ గారికి మైసూరు ప్లాట్ఫామ్ కనపడలేదు. అంతమంది పిల్లలు నిలబడి అశ్రుధారలతో ఆయన్ని విడిచి ఉండలేక ఏడుస్తూ ఆయనకి నమస్కారం చేస్తుండగా ట్రైన్ విడిపోతే ఒక ఉపాధ్యాయుడు పిల్లల మీద ఇంత ప్రభావం చూపించగలడనమాటని తన పుట్టినరోజుగా చేయవద్దని ఉపాధ్యాయ దినోత్సవంగా చేయమని తల్లి తండ్రి తర్వాత మీ భవిష్యత్తు గురించి అంత వెంపర్లాడే వ్యక్తి ఎవరైనా ఉంటే గురువు ఒక్కడే. అంబేద్కర్ గారు భారత రాజ్యాంగ నిర్మాత. తెల్లవారి లేస్తే ఆయన్ని స్మరిస్తాం. అటువంటి అంబేద్కర్ గారు భీమ్రావ్ అంబేద్కర్. నిజానికి ఆయన పేరులో భీమ్రావ్ అన్నది ఆయన పేరులోది కాదు. ఆయనకి చిన్నతనంలో ఒక్కొక్కసారి అన్నం తినడానికి ఇబ్బంది కలిగితే ఒక ఉపాధ్యాయుడు తాను తెచ్చుకుని మధ్యాహ్నం తినవలసిన భోజనంలోంచి కొంత భోజనాన్ని అంబేద్కర్ గారికి పెట్టి అంత ప్రేమతో చూశాడు. ఏ భీమ్రావ్ అన్న ఉపాధ్యాయుడు తనని అంత ప్రేమతో చూశాడో ఆ పేరు తన పేరులోకి కలుపుకున్నారు అంబేద్కర్ గారు. కలుపుకుని భీమ్రావ్ అంబేద్కర్ అని పెట్టుకున్నారు. మీరు కావాలంటే ఈ విషయాలు ఏపీజే అబ్దుల్ కలాం గారు ఇండామిటబుల్ స్పిరిట్ అని ఓ పుస్తకంలో ఎన్ని అద్భుత విషయాలు రాశారో అందులో ఇది కూడా ఉటంకించారు ఒకసారి ఒక సభలో. కాబట్టి గురువుని గౌరవించడం, అంబేద్కర్ గారిని గౌరవించడం అంటే అంబేద్కర్ గారు గురువుని ఎలా గౌరవించారు, టెండూల్కర్ తన గురువుని ఎలా గౌరవించాడు. గురువు పేరెత్తేటప్పటికీ ఈ దేశంలో ఎంత గౌరవాన్ని చూపించేవారు. ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు చచ్చిపోతే కలాం గారు రాష్ట్రపతి భవన్ నుంచి చెన్నై వెళ్ళి నా తల్లి
ఈ గడ్డ, నేను పుట్టిన ఈ దేశం, ఎంఎస్ సుబ్బలక్ష్మి ముగ్గురు నాకు తల్లు లేని పాడి మోశారు. అది సంస్కారం. వాళ్ళు చరిత్రలో మిగిలిపోయారు మహితాత్ములై. అంటే నేను చెప్పేది గురువుని గౌరవించడం అన్న మాట అంత గొప్పది. కలాం గారు అంత గొప్పవారయ్యారు. అంత గొప్పవారై రాష్ట్రపతి పదవి విడిచిపెట్టేసిన తర్వాత తిన్నగా పిల్లలకి పాఠం చెప్పడానికి వెళ్ళిపోయారు. ఈ దేశం పిల్లల గురించి ఆయనకి ఎంత ఆర్తో, మహానుభావుడు చిట్ట చివర గుండెపోటు వస్తుంటే కూడా పిల్లలకి మాట్లాడుతూ ఉరిగిపోయారు. అంతటి మహానుభావుడు పుట్టిన గడ్డ. అటువంటి కలాం గారు తన జీవితంలో అంత గొప్పవాడవడానికి కారణం ఒక గురువు అని రాసుకున్నారు. చిన్నప్పుడు కలాం గారు పాఠం వింటుంటే విమానం గురించి పాఠం చెప్పారు. శివసుబ్రహ్మణ్య అయ్యర్ అని ఆయన పాఠం చెప్పి పిల్లలందరిని అడిగారు, అర్థమైందా అని అడిగారు. కలాం గారు లేచి నాకు అర్థం కాలేదు అన్నారు. గురువుగారి దగ్గర ధైర్యంగా ఉండాలి. మీ అమ్మగారెంతో, మీ నాన్నగారెంతో, మీ గురువుగారు అంతే. వాళ్ళ తర్వాత మీ గురించి అంత ప్రేమ చూపించేది ఆయనే. మీరు గొప్పవారై మీరు వృద్ధిలోకి వస్తే అంత సంతోషపడిపోయేది ఆయనే. ఆ గురువుగారు అర్థం కాలేదా అన్నారు. ఇంకో 2-3 పిల్లలు లేచి అర్థం కాలేదన్నారు. సరే, అందరూ పిల్లలు సాయంకాలం సముద్ర తీరానికి రండి అన్నారు. రామేశ్వరంలో ఆ రోజుల్లో చదువుకునేవారు చిన్నప్పుడు కలాం గారు. రామేశ్వరం సముద్రపుటుడు ఉంది. అందరూ సముద్రపుటుడికి వెడితే ఒక పక్షి ఎలా ఎగురుతుందో, గాలిలో ఎలా వెడుతుందో, తిరగవలసి వస్తే కంఠం తోకని ఆధారం చేసి ఎలా తిరుగుతుందో, ఎలా దిగుతుందో పక్షిని చూపిస్తూ పాఠం చెప్పారు. అది ఆ పక్షిని చూస్తూ విన్న చిన్ని కలాం గారి మనసులో ఏరోనాటికల్ ఇంజనీరింగ్ మీద బీజాలు పడ్డాయి. వెళ్ళి గురువుగారిని అడిగారు, నాకు ఇలా అవ్వాలంటే ఏం చెయ్యాలని. నువ్వు ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చదవాలి, మెడ్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో చేరాలి, నువ్వు బాగా చదవాలన్నారు. న్యూస్ పేపర్లు పట్టుకెళ్ళి, అది కూడా ఎక్కడో తీసుకుని కాదు, వెళ్ళిపోతున్న ట్రైన్లోంచి పేపర్లు విసిరేస్తే ఆ బండిల్ తీసుకుని న్యూస్ పేపర్లు సైకిల్ కట్టుకొని ప్రతి ఇంటికి పట్టుకెళ్ళి న్యూస్ పేపర్లు ఇచ్చి చదువుకున్నారు అబ్దుల్ కలాం గారు. మీలో చాలామంది పిల్లలకి తల్లిదండ్రులు తమ రక్తాన్ని డబ్బుగా మార్చి సౌకర్యాలు ఇచ్చి చదివిస్తున్నారు. మహాత్ముల యొక్క జీవిత చరిత్రలు చదవండి. కేవలం మీ పాఠ్యపుస్తకాలు చదవద్దని నేను అనను. మీ యొక్క పాఠశాలల్లో, గ్రంథాలయాల్లో ఆటోబయోగ్రఫీసు, బయోగ్రఫీసు పెట్టించుకోండి. మీ టీచర్స్ని అడగండి, ఎంత సంతోషిస్తారో. అంతవరకు ఎందుకు, ఇంకొకసారి ఏ నెల్లూరులోనో సభ చేసినప్పుడు తప్పకుండా నేను కూడా ఇలాంటి సభల్లో 1-2 జీవిత చరిత్రలు బహూకరించడానికి ప్రయత్నిస్తాను. ఎందుకనంటే అవి మనని చెక్కుతాయి. కలాం గారు అంత గొప్పవాడయ్యాడంటే ఒక గురువు కారణం. మీరు కలాం గారు వ్రాసుకున్న పుస్తకాలు చదవండి. ఆయనకి టీచర్ అన్న మాట వస్తే ఈ కెనాట్ రెసిస్ట్ హిమ్సెల్ఫ్ వితౌట్ డెవలపింగ్ ఏ సింగిల్ సెంటెన్స్ ఇంటూ ఏ పారాగ్రాఫ్. ఒక సెంటెన్స్లో చెప్పవలసిన దాన్ని పారాగ్రాఫ్గా చెప్పకుండా ఆయన ఉండలేరు. ఆయన ఈ లైట్ వెయిట్ భూమికి దగ్గరగా ఎగిరేటటువంటి విమానాన్ని డెవలప్ చేయవలసి వచ్చినప్పుడు సరిగ్గా చేయలేకపోతే కోపం వచ్చి ప్రొఫెసర్ శ్రీనివాసన్ అని శుక్రవారం మధ్యాహ్నం పిలిచి సోమవారం పొద్దున్నకి చూపించకపోతే నీ స్కాలర్షిప్ ఆప్ చేస్తానన్నారు. టిఫిన్ తినలేదు, స్నానం సరిగ్గా చేయలేదు, భోజనం ఏం చేశారో తెలియదు, రాత్రింబవళ్ళు వర్క్ చేశారు. సోమవారం పొద్దున్నే ఆ టెన్నిస్ ఆడుకుని ప్రొఫెసర్ శ్రీనివాసన్ వెళ్ళిపోతూ హాస్టల్ రూమ్లో కలాం ఏం చేస్తున్నాడని తొంగి చూశారు. ఇచ్చిన టైం కన్నా ముందే రాత్రింబవళ్ళు కష్టపడి బోర్డు మీద డయాగ్రామ్ వేసి దానికి సంబంధించిన రిపోర్ట్ తయారు చేసిన కలాంని ఆ అవుట్ఫిట్ తోటే, టెన్నిస్ అవుట్ఫిట్ అంటే టెన్నిస్ ఆడుకోవడానికి వేసుకునే బట్టలు, వాటితోటే వెళ్ళి కౌగిలించుకున్నారు మా గురువుగారు శ్రీనివాసన్ గారు. ఆయన నా భుజాన్ని తట్టి నన్ను ప్రోత్సహించి పడిన ఆనందం నన్ను ఇంత గొప్ప స్థాయికి పెంచి పెద్ద చేసిందని తన టీచర్స్ గురించి ఎంత గొప్పగా రాసుకున్నారో. గురువుల్ని నింద చేయడం, గురువుల్ని విమర్శించడం, గురువుల్ని హాస్య వస్తువులుగా వాడుకోవడం ఈ జాతికి సిగ్గుచేటు. గురువు పేరు చెప్పేటప్పటికీ నేల మీద పడిపోయారు. రామాయణంలో అంతటి రాముడు విశ్వామిత్రుడి పిలిస్తే దగ్గరికి వెళ్ళి నిలబడి ఇమౌస్మ మునిషార్దూల కింకరౌ సముపస్థితవు ఆజ్ఞాపయ యుధేష్టం వై శాసనం కరవామకిం అన్నాడు. గురువుగారు లోకంలో ఎవరు చెప్పినా సలహా, మీరు చెప్తే మాత్రం ఆజ్ఞ.
గురువుగారు చెప్తే ఆజ్ఞ, అందులో నేను తలపెట్టను. ఈ పని చేసి పెడతావా అని ఇప్పుడు అడక్కండి, ఈ పని చెయ్యరా రామా అనండి, నేను మీ కింకరుణ్ణి గురువుగారు అన్నాడు. ఇది జాతి నేర్పినటువంటి విషయం. మీరు ఏ మహాత్ముణ్ణి తీసుకోండి, టంగుటూరి ప్రకాశం పంతులు గారు జీవిత చరిత్రలో వ్రాసుకున్నారు. డబ్బు కట్టలేక కష్టాలు పడి ఇతర పనులు చేస్తూ రోజు పాఠం వినలేకపోయిన పిల్లల్ని ఆ రోజుల్లో సుందర శివయ్య గారని ఒక హెడ్ మాస్టర్ ఇంటికి తీసుకెళ్ళి కూర్చోపెట్టుకుని పాఠాలు చెప్పి వృద్ధిలోకి తెచ్చారు. ఆయన కారణం నేను వృద్ధిలోకి రావడానికని రాసుకున్నారు. ఆయన నడక అలా ఉండేది, ఆయన ప్రవర్తన అలా ఉండేది, ఆయన పాఠం చెప్తే అలా ఉండేదని పక్కనే గుంటూరులో మాజేటి గురవయ్య పాఠశాల అన్న పాఠశాలలో నరసయ్య గారని ఆయన చెప్పిన పాఠాలు, ఆయన వ్యవహరించిన తీరు నన్ను అంత ప్రభావితుణ్ణి చేశాయని మహానుభావుడు ఆయన నోరి దత్తాత్రేయుడు గారు తన జీవిత చరిత్రలో రాసుకున్నారు. గురువులు మనిషిని చెక్కుతారు, ఒక శిలలోంచి శిల్పాన్ని చెక్కుతారు. ఓ సరస్వతీదేవి విగ్రహాన్ని ఒక రాయి తీసుకొచ్చి చెక్కితే శిల్పి దాని మీద ఎక్కి కూర్చుని చెక్కుతాడు. కళ్ళు చెక్కేటప్పుడు చిట్ట చివర ఎంతో జాగ్రత్తగా చెక్కుతాడు. ఉలిని పెట్టి సుత్తి పెట్టి కొడతాడు. ఆఖరణ దానికి అధివాసాలు చేసి గుళ్ళోకి తీసుకొచ్చి ప్రతిష్ఠ చేస్తారు. ప్రతిష్ఠ చేసిన తర్వాత చెక్కిన శిల్పి కూడా నమస్కారం చేస్తాడు. ఆ శిల్పి చెక్కాడు కాబట్టి మన అందరి ఆర్తి తీర్చుకోవడానికి ఆ మూర్తి ముందు నిలబడి నమస్కరిస్తున్నాం. ఈ సమాజంలో గౌరవింపబడిన మహనీయులందరూ గురువులు చెక్కిన శిల్పాలే, అది వాళ్ళే వ్రాసుకున్నారు. గురువుని గౌరవించడం అన్నది అంత గొప్ప ఈ జాతిలో. తల్లిని గౌరవించండి, తండ్రిని గౌరవించండి, మీ తోబుట్టువుల్ని ప్రేమగా చూడండి, మీ తోటివారిని ప్రేమించండి, గురువుల్ని గౌరవించండి. మీరు నైతిక విలువలతో మీరు మీ వీధిలో ఉంటే ఆయన మా వీధిలో ఉన్నాడని వీధిలో వాళ్ళు పొంగిపోవాలి. మీరు కుటుంబంలో ఉంటే వాడు మా అన్నయ్య, మా తమ్ముడు, మా కుటుంబ సభ్యుడు, నా కొడుకు అని తల్లిదండ్రులు పొంగిపోవాలి. మా ఊరి వాళ్ళు పొంగిపోవాలి, దేశం పొంగిపోవాలి. అంతటి వారు అయి తీరుతారు. అందుకేనేమో వయసు రీత్యా, అనుభవం రీత్యా జీవితంలో ఎన్నో విషయాలు ఎన్ని వేల మందితోనో సమన్వయమైనటువంటి అంత అనుభవంతో, అంత ఆర్తితో మీ అందరూ వృద్ధిలోకి రావాలని, కేవలం చదువు కాదు దానితో పాటు మీకు నైతిక విలువలు అందాలని, మీరు మంచి పిల్లలని పేరు తెచ్చుకోవాలని ఎంతో తాపత్రయపడి ముఖ్యమంత్రి గారు నిజానికి నేను ఎక్కడో నెల్లూరులో ఉంటే నాకు ఫోన్ చేసి మీరు ఈ పని చేసి పెట్టాలి అని అడిగితే నేను ఎక్కువ ఆధ్యాత్మిక ప్రవచనాల మీద ఆసక్తి చూపిస్తాను. కానీ ఆయన అంత ఆర్తిగా అడిగినప్పుడు పిల్లల కోసం నేను చెయ్యగలిగినది చేసి పెడదామని తప్పకుండా చేస్తానండి అని వారిని గౌరవంగా కలిసినప్పుడు వారు నాకు మొట్టమొదట కోరినది ఏది అంటే, కుటుంబ విలువల గురించి తప్పకుండా చెప్పండి కోటేశ్వరరావు గారు. ఇంట్లో తల్లిని, తండ్రిని, గురువుని, తోబుట్టువుల్ని గౌరవిస్తే పిల్లలు మంచి వాళ్ళు అవుతారు. పిల్లలు మంచి వాళ్ళైతే వాళ్ళు మంచి పేరు తెచ్చుకుంటే, వృద్ధిలోకి వస్తే, దురలవాట్లకి దూరంగా ఉంటే అంతకన్నా మీకు కానీ నాకు కానీ ఏం కావాలి? అందుకని ఇది మీరు చేసి పెట్టాలి అన్నారు. ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి నిజానికి అంత బతిమాలి అడగక్కర్లేదు. అంటే ఆయనకి మీ మీద ఎంత తాపత్రయం ఉందో అర్థం చేసుకోండి. నిజానికి నేను ఈ పదవి ఏ గౌరవం కోసం కానీ, ఈ పదవి ఏదైనా ప్రయోజనం కోసం కానీ నేను స్వీకరించినది కాదు. ఒక రాష్ట్రాన్ని నడిపించే వ్యక్తి అంత తాపత్రయపడ్డారు. నేను దానికి ఏమాత్రమైనా ఉపయోగపడితే అంతకన్నా నాకు సంతోషమే ఉంటుంది. కోన శశిధర్ గారితో మాట్లాడుతూ నేను అన్నాను, నేను ఆఖరి 10 ఓవర్స్ ఆడుతున్నానండి, నాకు 66 ఏళ్ళు వచ్చాయి, ఇంకొక 10 ఏళ్ళు మహా అయితే ఇంత స్వేచ్ఛగా సమాజంలో తిరిగి చెప్పగలనేమో. ఈ సమయం నేను పిల్లలకి కొంత కేటాయించి చేయగలిగితే నాకు అంతకన్నా ఆనందం ఏముంటుంది అని ఒప్పుకున్నాను. కాబట్టి నేను చెప్పిన ప్రతి మాట నా గుండెల్లోంచి వచ్చింది తప్ప నా నోట్లోంచి వచ్చింది కాదు. కాబట్టి మీ అందరూ చక్కగా క్రమశిక్షణతో వృద్ధిలోకి వచ్చి మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవాలని నేను త్రికరణ శుద్ధిగా శారదామాత పాదార విందములకు శిరసు తాటించి సాంజలిబంధకంగా నమస్కరిస్తూ, ఇంత గొప్ప సదస్సులో పిల్లల కోసం ఇంత ఆర్తితో ఏర్పాటులు చేసిన చోట మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు ఆవిష్కరిస్తూ స్వస్తి.
గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః. సాక్షాత్తు దక్షిణామూర్తిలాగా మరి ఇప్పటి వరకు మనందరికీ అనేక విలువలు బోధించినటువంటి గౌరవనీయులు బ్రహ్మశ్రీ వారికి ఒక్కసారి లేచి నిలబడి కరతాళధ్వలతో అభినందనలు నమస్సులు తెలియచేసుకుందాం. వారు ఇంత చక్కటి ప్రసంగాన్ని, ఇంత మంచి విలువలను తరతరాల కోసం అందించినటువంటి ఈ చిన్నారులు ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని ముందు తరాలకు అందిస్తారు. ఇది కేవలం ఇక్కడ ఉన్న విద్యార్థులకు మాత్రమే కాదు, ఎక్కడెక్కడో ఉన్నవారు కూడా దీన్ని విని పాటిస్తారని భావిస్తూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ దయచేసి కూర్చోవలసిందిగా కోరుతున్నాను. విలువలు లేని జీవితం కలువలు లేని కాసారం లాంటిది, అంటే కలువలు పూయని చెరువు లాంటిది. ఇది పిల్లల కోసం నేను చెప్తున్నాను. ఇక మరి ప్రస్తుతం ఒక మహా తుఫాన్ లాంటిది ఒక ప్రశ్న. ఏదైనా ఒక ప్రశ్న మనకు వస్తే ఖచ్చితంగా దానికి జవాబు వెతుక్కునే వరకు ఎదురు చూస్తూనే ఉంటాం. మరి అటువంటి ప్రశ్నోత్తరావళి ఇప్పుడు గౌరవనీయులు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారితో, అలాగే మరి గౌరవనీయ మంత్రివర్యులు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మరియు మన మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రులు గౌరవనీయులు శ్రీ నారా లోకేష్ గారితో పిల్లలు ప్రసంగించబోతూ ఉన్నారు. వారి ప్రశ్నలను వాళ్ళు ఇప్పుడు సంధించబోతూ ఉన్నారు. ఎంతమంది సిద్ధంగా ఉన్నారమ్మా ప్రశ్నలు అడగటానికి? ఎవరెవరు ఉన్నారు ఒక్కసారి చేతులు ఎత్తండి చూద్దాం. వెరీ గుడ్. సరే, ప్రశ్నలు అయితే ఉన్నాయి, మీరు ముందే మాకు చెప్పారు. శ్రీమతి స్వర్ణ భారతి గారిని వారిని ప్రశ్నలకు సిద్ధం చేయవలసిందిగా కోరుతూ, పిల్లలు మీ పేరు చెప్పుకోండి. ముందుగా మీ పేరు చెప్పి ఆ తర్వాత మీ సమస్యను అడగండి. ఈ ప్రశ్న ఎక్కడో ఉన్నటువంటి సర్ ఐజాక్ న్యూటన్ గురుత్వాకర్షణ నియమాన్ని కనుక్కోవటానికి ప్రారంభం. అలాగే మీరు అడిగే ప్రశ్నలు ఎన్ని రకాల ఇన్వెన్షన్స్ని తీసుకొస్తాయో అని ఎదురు చూస్తూ మీకు స్వాగతం. నమస్కారం. ఈ ప్రశ్న చాగంటి గారికి. నమస్కారం గురువు గారు. నా పేరు రాజా. నేను సివిఆర్ జిఎంసి హై స్కూల్లో 9వ తరగతి చదువుతున్నాను. గురువుగారు, ప్రస్తుత పోటీ ప్రపంచంలో విద్యార్థులు అయిన మేము ఒత్తిడిని ఎలా అధిగమించాలి గురువుగారు? మంచి ప్రశ్న వేసావయ్యా. కానీ నీ ప్రశ్నని అభినందించడానికి కారణం ఏమిటంటే అది కేవలం వ్యక్తిగతంగా నీకు మాత్రమే సంబంధించింది కాదు. ఇవాళ అనేక లక్షల మంది విద్యార్థులకు ప్రతినిధిగా నువ్వు ఈ ప్రశ్న అడిగావు. చాలా మంచి ప్రశ్న. ఒత్తిడిని ఎలా అధిగమించాలి? ఒత్తిడిని అధిగమించడానికి ఎప్పుడు రెండు పరిష్కారాలు ఉంటాయి. ఒకటి ఆత్మవిశ్వాసం, రెండు ప్రణాళికాబద్ధమైనటువంటి జీవితం. ఆత్మవిశ్వాసము అంటే నువ్వు చదువుకున్న దాని మీద నువ్వు నమ్మకం పెంచుకోవాలి. నాకు ఇచ్చిన సిలబస్ ఏదుందో దాన్ని బాగా చదువుకున్నాను. మాస్టారు చెప్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా విన్నాను. నాకు ఏదైనా అర్థం కాకపోతే మాస్టర్ని అడిగాను. ఆయన నాకు ప్రేమగా చెప్పారు. ఇన్నాళ్ళు హోంవర్క్ చేశాను, ఇంత నోట్స్ రాశాను, ఇన్ని టెక్స్ట్ బుక్స్ చదివాను, నాకు చాలా విషయాలు తెలుసు. కాబట్టి ఇప్పుడు అందులోంచే 10 ప్రశ్నలు ఇస్తారు, అది కాకుండా ఎక్కడి నుంచో ఇవ్వరు. కాబట్టి నేను తప్పకుండా వ్రాయగలను అని ముందు నీ మీద నువ్వు ఆత్మవిశ్వాసం పెంచుకుంటే నువ్వు చాలా హాయిగా ప్రశాంతంగా పరీక్షకి వెళ్ళగలుగుతావు. అట్లా కాకుండా నువ్వు ఏదో భయంతో నేను చదివినవి నాకు జ్ఞాపకం వస్తాయా, నేను అన్నీ చదివానా, నేను వదిలేసినవి ఏమైనా వస్తాయా అన్న బెంగ పెట్టుకోకుండా నీ మీద నువ్వు విశ్వాసాన్ని ముందు పొందగలగాలి. 2, నువ్వు ఇవాళ పరీక్ష ఉంది అంటే నిన్న రాత్రి నుంచి చదివితే నువ్వు బెంగ పెట్టుకోవాలి, ఒత్తిడి పడాలి. ప్రతిరోజు కూడా నువ్వు ప్రణాళికాబద్ధంగా నేను ఇన్ని గంటలకి నిద్ర లేవాలి అంటే ఖచ్చితంగా అన్ని గంటలకి నిద్ర లేవాలి. నరేంద్ర మోడీ గారి తండ్రి చెప్పులు వేసుకుని వెడుతుంటే టక్ టక్ టక్, ఆయనే వాడినటువంటి శబ్దం ఇది ఇంటర్వ్యూలో. టక్ 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 అన్న శబ్దం వినపడితే గడియారాలు దిద్దుకునేవారట. 4:30 మోడీ గారి తండ్రి వెళుతున్నారని చెప్పి, దామోదర్ గారు వెళుతున్నారని చెప్పి. అంటే అంత ఖచ్చితంగా సమయపాలన అలవాటు కావాలి. ఇన్ని గంటలకి లేవాలంటే అన్ని గంటలకి లేవాలి. ఇన్ని గంటలు నేను చదువుకోవాలంటే ఆ పుస్తకాలు కావలసినవి దగ్గర పెట్టుకుని గడికి లేవడం కాకుండా చక్కగా చదువుకోవాలి. అన్నం తింటే నువ్వైపోయినట్టు, నీళ్లు తాగితే నువ్వైపోయినట్టు, నువ్వు చదివింది నువ్వైపోవాలి. అంటే అంత బాగా చదవాలి. ఒక కాగితం మీదకి సూర్యరశ్మి పడితే కాగితం కాలదు.
ఒక కుంభాకార కటకాన్ని, భూతద్దాన్ని సూర్యబింబానికి ఎదురుగుండా పెడితే ఆ కాంతి అందులోంచి వచ్చి కాగితం మీద పడితే కొంతసేపటికి కాగితం కాలుతుంది. ఎందుకనంటే ఆ వేడి భూతద్దంలోంచి ఒక చోట కేంద్రీకృతం అయింది, కాలింది కాగితం. నువ్వు చదివితే అలా చదవాలి. చదువుతున్నంతసేపు పుస్తకం ఏం చదువుతున్నావో అది నీలోకి వెళ్ళిపోవాలి. భూపసభాంతరాళమన పుష్కళ వాక్చతురత్వము ఆజి బాహాపటు శక్తి ఉన్నంటాడు భర్తృహరి. నీకు అవసరమైనప్పుడు అలా జ్ఞాపకానికి రావాలి. నువ్వు తిన్నది నువ్వెట్లా అయిపోయావో, నువ్వు తాగింది నువ్వెట్లా అయిపోయావో, నువ్వు చదివింది నువ్వు అట్లా అయిపోవాలి. నీకు అలా జ్ఞాపకం ఉండాలి. అలా ప్రతిరోజు చదువుకోవడం నీకు సంతోషం కావాలి. చదువు భారంగా చదవకూడదు. ఇట్ మస్ట్ బి ఎ ప్యాషన్ ఫర్ యూ. ఎప్పుడు తెల్లారలేద్దాం, ఎప్పుడు చదువుదామని నీకు ఆసక్తి ఉండాలి, ఆతృత ఉండాలి, అందులో ఒక గొప్ప సంతోషం ఉండాలి. అలా నువ్వు టైం మేనేజ్మెంటు, డిసిప్లిన్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ నేర్చుకుంటే ఒత్తిడి అన్న మాటే ఉండదు. నువ్వు ధైర్యంగా ఏ పరీక్షకైనా పెడతావు, ఎదుర్కొంటావు. ఎప్పుడైనా ఒకసారి వైఫల్యం లభించిందనుకో, కలాం గారిని తలుచుకో. ఫెయిల్ అంటే ఆయన ఫెయిల్ అంటే పడిపోయావని కాదు, ఫస్ట్ అటెంప్ట్ ఇన్ లెర్నింగ్, FAIL అని డిఫైన్ చేశారు. ఇది మొదటిసారి పొరపాటు జరిగినది. మళ్ళీ చేతిలో మట్టి ముద్ద కింద పడితే భూమిని అంటుకుంటుంది, బంతి పడితే పైకి లేస్తుంది. అలా పైకి లే తప్ప బెంగ పెట్టుకోకు. ఇక పైన అన్ని విజయ పరంపరలతో కొనసాగు. శుభం భూయాత్. ధన్యవాదాలు గురువుగారు. తదుపరి ప్రశ్న మరొక విద్యార్థి అడగటానికి సిద్ధంగా ఉన్నారు. హలో, నమస్కారం గురువుగారు. నా పేరు నాగదుర్గారాణి. నేను KSRZP గర్ల్స్ హై స్కూల్లో 10వ తరగతి చదువుతున్నాను. మంచి అలవాట్లు అనేవి మనం ఏ విధంగా ఉపయోగపడతాయో తెలియజేస్తారా గురువుగారు? చాలా సంతోషం అమ్మా. నువ్వు స్పష్టమైనటువంటి రీతిలో చక్కగా నిన్ను నువ్వు పరిచయం చేసుకుని ప్రశ్న వేశావు. మంచి అలవాట్లు అన్నవి నీకే కాదు, నీ చుట్టూ ఉన్న వాళ్ళకి, సమాజానికి, దేశానికి కూడా ఉపయోగపడతాయి. మన దేశంలో వైద్య ఆరోగ్య శాఖ కొన్ని వేల కోట్లు ఖర్చు పెడుతుంది దేశం మొత్తం మీద. అందులో చాలా వ్యాధులకు కారణం ఏది అంటే, అన్నం తినేటప్పుడు, పలహారం చేసేటప్పుడు చేతులు సబ్బుతో కడుక్కోకుండా ఎట్లా ఉంటే అట్లాగే ఏది పడితే అది తినడం. 2, చాలా కాలం నిలవ ఉన్న పదార్థాలు కేవలం నాలుకకు రుచిగా ఉన్నాయి కదా అని తినడం. అట్లా కాకుండా మనం తిన్నది మనలోకి వెళ్ళి మన శరీరాన్ని నిర్మాణం చేస్తుంది అని దాని విలువ తెలుసుకున్నప్పుడు నువ్వు ఆరోగ్యంగా ఉండడం చాలా చాలా ముఖ్యం. శరీరమాద్యం ఖలు ధర్మసాధనం. ఇది బాగుండకపోతే నువ్వేం చేయలేవు. దీనితో వ్యాయామం చేయడం, తినేటప్పుడు చేతులు కడుక్కోవడం, కాళ్ళు కడుక్కోవడం, స్నానం చేయడం శుభ్రంగా, నీ మేజోళ్ళు నువ్వే ఉతుక్కోవడం అలవాటు చేసుకున్నావు అనుకో, నీకు వేళ్ళకి వ్యాయామం ఉంటుంది. 2, మాసిపోతే ఎంత కష్టమో మీ అమ్మగారికి అవి ఉతకడం నీకు అర్థం అవుతుంది. రాజగోపాలాచారి గారు ఇంకా చనిపోవడానికి నెలలాళ్ల ముందు వరకు తన జేబు రుమాలు తాను ఉతుక్కునేవారు. ఎందుకంటే చేతులకు పట్టు ఉంటుందని. నీ బట్టలు నువ్వు ఉతుక్కోవడం ఇటువంటివి నేర్చుకున్నావనుకో, అవి మంచి అలవాట్లు. దానివల్ల నీకే కాదు, నీకు జ్వరం వచ్చిందనుకో, అమ్మ దేవుడి దయ వల్ల నీకు రాకూడదు కానీ వచ్చిందనుకో, వస్తే మీ నాన్నగారు సెలవు పెట్టి నిన్ను వైద్యుడి దగ్గరికి తీసుకెళ్ళాలి. మీ అమ్మగారు పనులన్నీ మానుకుని నీ దగ్గర కూర్చోవాలి. నువ్వు ఆరోగ్యంగా ఉంటే నీకే కాదు, సమాజానికి, ప్రభుత్వానికి, వైద్యశాలకి, అందరికీ ఉపకారం చేసిన దానివి అవుతావు. నువ్వు చేతులు శుభ్రంగా కడుక్కుంటే చాలు, వ్యాయామం చేస్తే చాలు, కాసేపు పరిగెడితే చాలు, అవుట్ నాట్ అవుట్ అని గట్టిగా అరిస్తే చాలు. 2 గంటలు మాట్లాడినా, భవిష్యత్తులో ఎప్పుడైనా నువ్వు ప్రసంగాలు చేయవలసి వచ్చినా, సమావేశాలు నిర్వహించవలసి వచ్చినా గుక్కెడి నీళ్లు తాగకుండా నిర్వహిస్తావు. ఆ శక్తి నీ కండరాలకు వస్తుంది. అటువంటివి నేర్చుకో. ఇక నువ్వు జీవితంలో శాంతి పొందడానికి ఎప్పుడూ కష్టమే పడితే, మాకు ఎప్పుడూ చదువు ఎప్పుడూ కష్టమే అంటే మరి మాకు సంతోషం ఎప్పుడండి అంటావేమో. మంచి హాబీస్ నేర్చుకో. మంచి హాబీస్ అంటే అవి చదువులో అంతర్భాగం కాదు, కానీ దాని ద్వారా నువ్వు శాంతిని పొందవచ్చు. ఒక్కొక్కసారి నీ హాబీ నువ్వు చదువుకున్న దానికన్నా గుర్తింపు ఎక్కువిస్తుంది. శ్రీపాద పినాకపాణి గారిని కర్నూలులో మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ చేశారు. శ్రీపాద పినాకపాణి గారు మంచం మీద ఆఖరి రోజుల్లో పడుకుని ఉండగా
నేదునూరి కృష్ణమూర్తి గారు, విజయవాడలో మల్లాది బ్రదర్సు వీళ్ళందరూ వెళ్ళి చుట్టూ చేరి కర్ణాటక సంగీతం పాడారు. ఆయన బై ప్రొఫెషన్ డాక్టర్, కానీ కర్ణాటక సంగీతానికి అంత పెద్ద పేరు తెచ్చారు. ఇవాళ శ్రీపాద పినాకపాణి గారు అంటే సంగీతం నేర్చుకునే వాళ్ళందరూ 2 చేతులు ఎత్తి నమస్కారం చేస్తారు. ఒక డాక్టరు హాబీ సంగీతం నేర్చుకుని అంత గొప్పవారయ్యారు. నువ్వు చక్కగా 4 కీర్తనలు పాడడం నేర్చుకున్నావు అనుకో, నీకు ఎప్పుడైనా విసుగ్గా ఉన్నప్పుడు నువ్వే ఓ కీర్తన పాడుకుంటే ఎంత సంతోషిస్తావు. మా ఊరంటే కాకినాడ, అక్కడ డాక్టర్ జగదీశ్వరి గారని ఉన్నారు. ఆవిడ పురుళ్ళు పోయడంలో నిష్ణాతురాలు, అన్ని ఆపరేషన్లు చేసేవారు. ఆవిడ ఆపరేషన్కి మధ్యలో రిలాక్స్ అవ్వలసి వస్తే తంబూరా పట్టుకుని వాయిస్తూ కీర్తన పాడుకుని వైద్యం చేస్తారు. ఇప్పటికీ మహాప్రఖ్యాతి ఆవిడ, మహావృద్ధురాలైపోయారు. ట్రిప్లెట్స్కి, ట్విన్స్కి దాని మీద మెడికల్ కాలేజెస్లో ప్రసంగాలు చేస్తారు. అది నీకు సొలేస్ ఇస్తుంది, నీకు రిలీఫ్ ఇస్తుంది. యూ బికమ్ ఏ రివర్సబుల్ టర్బైన్. ఎంత అలసట నీకు తెలియకుండా పోతుంది. అబ్దుల్ కలాం గారు రాష్ట్రపతి భవన్లో వీణ వాయించేవారు, నీకు తెలుసా? ఆయన ఫొటోస్ ఉన్నాయి ఇప్పటికీ. ఆ వీణ వాయించడంలో రిలాక్స్ అవుతారు. నాకు కలాం గారు అంటే చాలా ఇష్టం, లింకన్ గారు అంటే చాలా ఇష్టం, విన్స్టన్ చర్చిల్ అంటే నాకు చాలా ఇష్టం. చాలామంది చాగంటి కోటేశ్వరరావు అంటే ఛాందసుడు అనుకుంటారు. కాదు, కోటేశ్వరరావుకి ఇంకో కోణం ఉందని తెలియదు. కాబట్టి ఓ టెన్నిస్ ఆడు, కాసేపు పరిగెత్తు, కాసేపు ఖోఖో ఆడు, బొమ్మలు గీయడం నేర్చుకో. నీలో ఉన్న ఇన్స్టింక్ట్ నీకు తెలుస్తుంది. నీకు ఏది ఇష్టమని అనిపిస్తోందో అది చేయడం ప్రారంభం చెయ్యి. నువ్వు విశ్రాంతి పొందుతావు, పేరు వస్తుంది, ప్రఖ్యాతి వస్తుంది. ఓ భాగవతం చదువు, ఓ రామాయణం చదువు, వాటి గురించి మంచి మంచి పుస్తకాలు చదువు, వాటి గురించి పిల్లలతో మాట్లాడు. అట్లాంటి హాబీస్ ఇన్కల్కేట్ చేసుకో. నీకు ఉపయోగం, నీ చుట్టూ ఉన్న పిల్లలు కూడా నీ వల్ల ఇన్ఫ్లుయెన్స్ అయ్యి అలా చేయడం నేర్చుకుంటారు. ఏమ్మా? శుభం భూయాత్. ధన్యవాదాలు సార్. నిజంగా ఈ పిల్లలు అడుగుతున్నటువంటి ఈ ప్రశ్నలు కేవలం ఆ జవాబులు వాళ్ళకి మాత్రమే కాదు, మనందరికీ కూడా ఎంతో సంతృప్తిని, సంతోషాన్ని, ఆలోచనను కలిగిస్తున్నందుకు పిల్లలకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ తదుపరి ప్రశ్న అడగవలసిందిగా కోరుతున్నాను. నమస్తే సార్. ఈ ప్రశ్న గౌరవనీయులైన మంత్రివర్యులు నారా లోకేష్ గారికి. మీ లైఫ్లో మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిన పర్సన్ ఎవరు? నాకు పెద్ద సమస్య ఉందమ్మా ఇంట్లో. అందరూ ఇన్స్పైరింగ్ పర్సనాలిటీసే. మా తాతగారి దగ్గర నుంచి నాన్నగారి వరకు అందరూ నన్ను ఇన్స్పైర్ చేసిన వారు. ప్రపంచవ్యాప్తంగా చూస్తే లీ కువాన్ యూ అని ఒక గొప్ప వ్యక్తి నేను చూసి ఇన్స్పైర్ అయ్యా. లీ కువాన్ యూ అనే వ్యక్తి సింగపూర్, మలేషియా నుంచి విడిపోయినప్పుడు ప్రధానమంత్రి అయ్యారు. ప్రధానమంత్రిగా ఒక మత్స్యకార గ్రామాన్ని ఈరోజు ఒక అగ్రదేశానికి ఎట్లా తీర్చిదిద్దారు. ఆర్థికంగా కాకుండా సమాజంలో కావాల్సిన విలువలు, అంటే అన్ని కులాలు మతాలకు చెందిన వారు కలిసికట్టుగా ఎలా ఉండాలి, సోషల్ హార్మనీ అనేది ఎలా ఏర్పడితే బాగుంటుందని ఆయన చేసి చూపించిన వారు. అందుకే ఈరోజు చూస్తే సింగపూర్ లాంటి దేశం అగ్రదేశంగా తయారైంది. భారతదేశానికి వచ్చేగల వాజ్పేయి గారిని చూసి పెరిగిన వారిని. అదేవిధంగా వాజ్పేయి గారి గురించి, అంటే వాస్తవంగా నాకు వాజ్పేయి గారిని కలిసే అదృష్టం నాకు దక్కలేదు. కానీ వాజ్పేయి గారు ఎలాంటి వ్యక్తి అనేది గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడు చెప్తా వస్తారు. నిన్న పొద్దున్న మొన్న రాత్రి ఉపరాష్ట్రపతి గారితో కూర్చుని మాడేటప్పుడు కూడా వాజ్పేయి గారి గొప్పతనం గురించి గౌరవ ముఖ్యమంత్రి గారు ఉపరాష్ట్రపతి గారు చెప్తున్నారు. వాజ్పేయి గారిలో ఉన్న గొప్పతనం ఏంటంటే ప్రధానమంత్రిగా ఉన్నా కూడా ఒక వ్యక్తి లేదు సార్ మీరు తీసుకున్న నిర్ణయం ఒక్కసారి మళ్ళీ ఆలోచించండి అని చెప్తే ఆలోచించడానికి సిద్ధపడిన వ్యక్తి. ఆయన తీసుకున్న నిర్ణయం 10 మందితో మాట్లాడి అది మళ్ళీ మార్చిన వ్యక్తి. అంటే ఒక ప్రధానమంత్రిగా చేసిన వ్యక్తి అలా ఆలోచించినప్పుడు మనందరం కూడా ఎంత ఆలోచించాలి అనేది నేను తెలుసుకుంటాం కూడా జరిగింది. సో దేశంలో వాజ్పేయి గారు, ప్రపంచవ్యాప్తంగా చూస్తే నాకు లీ కువాన్ యూ గారు ఒక ఆదర్శంగా నేను తీసుకుంటాను. థ్యాంక్ యూ సార్. చక్కటి ప్రశ్నకు చక్కటి సమాధానాలు లభిస్తున్నాయి. మరి తదుపరి ప్రశ్నకు సిద్ధంగా ఉన్నారని కోరుతున్నాను, వారిని మాట్లాడవలసిందిగా.
గురువుగారు నేడు యువతకు గురువుగారు నేడు యువతకు ప్రధానంగా నేర్పించవలసిన విలువలు ఏవి? ఆ విలువలు ఎందుకు ముఖ్యమైనవో తెలియజేయగలరా? అన్నింటికన్నా చాలా ప్రధానమైనటువంటి విలువ ఏది అంటే, మనం మన కోసం బ్రతకడం కాదు, మనం ఇతరుల కోసం బ్రతకగలగాలి. మనం అనుకున్నట్టుగా ఇతరులు ఉండాలి అని కోరుకోవడం కన్నా, ఇతరులను మనం అర్థం చేసుకుని ఇతరులు సంతోషంగా ఉండడానికి మనం ఎట్లా ప్రవర్తించాలన్నది తెలుసుకోవాలి. నేను ఇన్ని మాటలు చెప్పే కన్నా నీకు ఒక్క పద్యం చెప్తాను, చాలా తేలిక పద్యం. అది మహాభారతంలోది. చాలా కాలం ఆంధ్రదేశంలో ఒక ప్రఖ్యాత దినపత్రిక దాన్ని సంపాదకీయం మీద వేసేది ఈ పద్యాన్ని. ఒరులేమేమియునర్చిన నరవర అప్రియము నీ మనంబున కగు, తానురులకు నది చెయ్యకునికి పరాయణము పరమధర్మ పదములకెల్లన్. నేను ఏదైనా మాట్లాడేటప్పుడు నన్ను ఎవరైనా అట్లా మాట్లాడితే, నా పట్ల అట్లా మాట్లాడితే నేను బాధపడతానా? అయితే నేను మాట్లాడను. నేను ఎవరికైనా ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఇటువంటి పని నాకెవరైనా చేస్తే నేను బాధపడతానా? అయితే వద్దు, నేను వాళ్ళకి చేయను. ఇదొక్కటి చూసుకుంటే, మాట్లాడే ముందు ఇట్లా మాట్లాడితే, నన్ను ఉద్దేశించి ఎవరైనా అట్లా మాట్లాడితే నేను చాలా బాధపడతాను. అయితే నేను ఇంకోళ్ళని ఉద్దేశించి మాత్రం అట్లా మాట్లాడను. నా పట్ల ఎవరైనా ఇట్లా చేస్తే నేను చాలా బాధపడతాను. ఆ పని నేను ఇతరులకు చెయ్యను. ఏదైనా మాట్లాడే ముందు, చేసే ముందు నన్ను గురించి అలా మాట్లాడితే, నా పట్ల అట్లా చేస్తే, నేను ఏమనుకుంటానన్నది ఆలోచించుకోవడం నీకు వస్తే నువ్వు ఇతరులకు అపకారము చెయ్యలేవు. నీ వలన మేలేదు. ఒరులేమేమియునర్చిన నరవరా అప్రియముని మనంబున కగు, తానురులకు నది చెయ్యకునికి పరాయణము పరమధర్మ పదములకెళ్ళన్. ఇంకంతకన్నా ధర్మం లేదు లోకంలో. పెద్దవాళ్ళైనా పిల్లలైనా ఎవరైనా చిన్నప్పటి నుంచి నేర్చుకోవలసింది అంతే. గుర్రం జాషువా గారు చిన్న కొడుకు వెళ్ళి పిట్టని కొట్టి కింద పడిపోతే కర్రతో కొట్టి బతికుండగా ఈక పీకుతుంటే ఆయన కూతురు హేమలత రవణం గారే ఒక వ్యాసం రాశారు. జాషువా గారు చాలా మాటలు చెప్పారు. ఆయనకి భౌతత ఎక్కువ. తప్పురా, అలా పక్షికి పడగొట్టి దాన్ని ఈకలు పీకుతున్నావు, అది బాధపడుతుంది, అలా చెయ్యకు అని. పిల్లవాడు వినేవాడు కాదు. ఆయన ఒక రోజున ఏం చేశారంటే, ఆ పిల్లాడు కూర్చునుండగా వెనక నుంచి వచ్చి గట్టిగా పట్టుకుని వాడు వెంట్రుకలు పీకడం మొదలెట్టారు. మొయ్యో 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 అని వాడు ఏడుస్తున్నాడు. యారా, ఇన్ని వెంట్రుకలు ఉన్నాయే, 4 పీకితే ఏడిచావు, దాని ఈకలు పీకేస్తున్నావు, దానికి అన్నీ కలిపో 50-60 ఉన్నాయి, అదెంత ఏడుస్తుందిరా, ఇప్పుడు అర్థమైందా అన్నాడు. మళ్ళీ జీవితంలో ఆ పిల్లవాడు అట్లాంటి పని చేయలేదు. తనకి ఏది జరిగితే బాధో అర్థమైతే అది ఇతరులకు చెయ్యలేడు. ఆ రోజున భారతంలో చెప్పిన పద్యం ఎంత గొప్పదో అర్థమవుతోందా? నీకు ఉదాహరణ కూడా చెప్పా. అందుకని అది అలవాటు చేసుకో, నువ్వు మహితాత్ముడు అవుతావు. ధన్యవాదాలు గురువు గారు. మరొక ప్రశ్నతో పిల్లలు సిద్ధంగా ఉన్నారు. నమస్కారం గురువుగారు. నా పేరు జాషువా. నేను అమర్జీవి పొట్టి శ్రీరాముల ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నాను. గురువుగారు, కాలంతో పోటీ పడుతూ ముందుకు పరిగెడుతున్న మా తరం వారికి రామాయణం, మహాభారతం, భాగవతాలు వంటి గ్రంథాలు చదవడం వలన ఉపయోగం ఏమిటో తెలియజేయండి గురువుగారు. నువ్వు జాషువా అని పేరు పెట్టుకున్నందుకు నాకు ఎంతో సంతోషంగా ఉందయ్యా. ఆ పేరు పెట్టిన మీ అమ్మగారికి నాన్నగారికి నమస్కారం చేస్తున్నాను. మహానుభావుడు ఏం కవిత్వం చేశారయ్యా. ఒక్కొక్క పద్యం చదువుతుంటే గుండెలు పిండేసినట్టుంటుంది. అంత గొప్ప పద్యాలు రాశారు కదయ్యా ఆయన. ఇంతకీ నువ్వు నన్ను అడిగిన ప్రశ్నకి జవాబు ఏంటంటే, రామాయణ, భారత, భాగవతాలు ఈ వయస్సులో మేము చదువుకోవడం వల్ల మాకు కలిగే ప్రయోజనం ఏమిటి? నేను నీకు ఒక్క విషయం చెప్తాను, నీకు అర్థమైపోతుంది. నేనేం పెద్ద దాని గురించి ప్రసంగం చేయక్కర్లా. మహాభారతంలో శల్యుడు అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన మద్రదేశాధిపతి. అంటే పాండురాజుకి 2 భార్యలు, కుంతి, మాద్రికి సోదరుడు. కాబట్టి నకుల సహదేవులకు మేనమామ. నకుల సహదేవులకి మేనమామ అయితే ధర్మరాజు గారికి, భీముడికి, అర్జునుడికి కూడా మేనమామ.
కురుక్షేత్ర యుద్ధం ప్రారంభమైంది. తన మేనల్లుళ్ళు కాబట్టి వాళ్ళ పక్షాన యుద్ధం చేద్దామని శల్యుడు మహావీరుడు బయలుదేరి వస్తున్నాడు మద్రదేశం నుంచి. ఆయన వస్తున్నాడని తెలుసుకుని దుర్యోధనుడు ఏం చేశాడంటే కనపడకుండా చలువ పందిళ్ళు వేయించి సాయంకాలం అయ్యేటప్పటికీ నృత్యం సంగీతం అన్నీ పెట్టేవాడు. పొంగిపోయి ఇవన్నీ ధర్మరాజు చేస్తున్నాడు అనుకుని ఓ రోజున ఎవరు చేస్తున్నారు, ధర్మరాజు గారే కదా, ఉన్నాడా రమ్మనమన్నారు. అప్పటి వరకు కనపడకుండా దాక్కున్న దుర్యోధనుడు ఎదురుగుండా వచ్చి, మీరు మహానుభావుడు, మీరు వస్తుంటే మా పక్షాన యుద్ధం చేయాలా, మీకు ఇవన్నీ నేనే ఏర్పాటు చేశానన్నాడు. పొగిడేటప్పటికి పొంగిపోయాడు శల్యుడు. నీకేం కావాలి చెప్పు, చేసి పెడతానన్నాడు. మీరు మా పక్షాన యుద్ధం చేయండి అన్నాడు. తప్పకుండా చేస్తానన్నాడు. దేనికి బయలుదేరాడు? పాండవుల పక్షాన యుద్ధం చేయడానికి బయలుదేరాడు. పొగిడి 4 సత్కారాలు చేసేటప్పటికీ అది వదిలేశాడు. కౌరవుల పక్షాన యుద్ధం చేయడానికి వెళ్ళాడు. పోనీ వెళ్ళిన వాడు ఏం చేయాలి? దుర్యోధనుడితో వెళ్ళిపోవాలి. తగుదునమ్మా అని ధర్మరాజు గారి దగ్గరికి వెళ్ళాడు. ఆయనకి తెలిసిన విద్య ఈయనకి తెలీదా? ఈయన కూడా పొగిడాడు. పొగిడి ఆయన్ని కుర్చీ వేసి కూర్చోబెట్టి తన కింద కూర్చొని నహుషోపాఖ్యానం చెప్పమన్నాడు. అంటే ధర్మరాజు గారంతటి వాడు కింద కూర్చుని వింటున్నాడు, నేను చెప్తున్నాను కదా అని నహుషోపాఖ్యానం చెప్పి పొంగిపోయి, ధర్మరాజా నీకేం కావాలి చెప్పన్నాడు. మళ్ళీ పొగడ్తగా లొంగిపోయాడు. ధర్మరాజు గారు అన్నాడు, మీరు ఎటు అక్కడ మాట ఇచ్చారు కదా, అక్కడే యుద్ధం చేయండి. మా పక్షాన కృష్ణుడు అర్జునుడికి సారథ్యం చేస్తాడు. మళ్ళీ కృష్ణుడితో సమానమైన సారథి మీరే కాబట్టి మీరు అక్కడ కర్ణుడికి సారథ్యం చేస్తారు. చేసినప్పుడు కర్ణుడికి మనశ్శాంతి లేకుండా అదే పనిగా నింద చేయండి. నింద చేస్తే కర్ణుడికి బుద్ధి కేంద్రీకరణ పోతుంది, అంటే కాన్సన్ట్రేషన్ పోతుంది. పోతే కర్ణుడు చచ్చిపోతాడు. మాకు జాలు, ఆ ఉపకారం చేయండి అన్నాడు. తప్పకుండా నీకు ఈ ఉపకారం చేసి పెడతానన్నాడు. నిజానికి శల్యుడు కానీ కృష్ణుడు కానీ ఆ రోజుల్లో సారథ్యం నేర్చుకోక్కర్లా. ఇందాక ఆ పాప అడిగిందే, అది వాళ్ళిద్దరికీ హాబీ. నేర్చుకుని ప్రపంచ ప్రఖ్యాతి పొందారు సారథ్యంలో. కృష్ణుడు విలువకి కట్టుబడి అర్జునుడికి సారథ్యం చేసి అర్జునుడిని కాపాడి పార్థసారథి అని బిరుదు పొందాడు. శల్యుడు కర్ణుడికి సారథ్యం చేసి ధర్మరాజుకి మాట ఇచ్చానని అదే పనిగా కర్ణుడిని విమర్శించి నింద చేసి కర్ణుడు చచ్చిపోవడానికి కారణమై, చచ్చిపోయిన తర్వాత కాళీరథం పట్టుకుని దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళి, పాపం కర్ణుడు గొప్పవాడే కానీ చచ్చిపోయాడు అన్నాడు. అందుకని ఇప్పటికీ మన పక్షాన ఉండి మనని విమర్శిస్తూ మనని పాడు చేయడానికి ప్రయత్నించేవాడిని వీడి శల్య సారథ్యం రా అంటారు. దేనికి పనికొచ్చింది శల్యుడి విద్య? పొగట్టకి లొంగిపోవడం ఎంత ప్రమాదకరమో, నువ్వు ఎంత గొప్పవాడివైనా పొగట్టలకి లొంగిపోయే బలహీనత ఉంటే పాడైపోవడం కాదు, కాలం ఉన్నంత కాలం అపకీర్తి శల్య సారథ్యం అని పేరుండిపోయినట్టు. కాబట్టి నేను వృద్ధిలోకి రావడమే కాదు, పొగట్టలకి లొంగకూడదు. అలాగని పెద్దల ఆశీర్వచనాన్ని వదిలిపెట్టుకోకూడదు. ఇది గుర్తుపెట్టుకోవాలంటే మహాభారతంలో శల్యుడి కథ పనికొస్తుంది. అప్పుడు చిన్నపిల్లాడికి భారతం అక్కర్లేదని ఎవరంటారు? నువ్వు అది బాగా నీకు వంట పట్టిందనుకో, నువ్వు జీవితంలో వృద్ధిలోకి వస్తావు. రేపొద్దున నువ్వు ఎంత గొప్పవాడివైనా నిష్కారణంగా పొగిడితే లొంగవు. పెద్దలైన వారు నిన్ను వచ్చి మంచిగా మర్యాదగా ప్రేమగా మాట్లాడితే వాళ్ళ ప్రేమని నువ్వు అర్థం చేసుకోగలవు. అప్పుడు నువ్వు వృద్ధిలోకి రావడానికి కారణమైందా లేదా? కాబట్టి రామాయణ భారత భాగవతాది గ్రంథములు మంచి మంచి గ్రంథములు ఎక్కడ ఏ భాషలో ఎందులో ఉన్నా చదివి మంచి స్వీకరించి వాటిని జీవితంలో అనుష్ఠానంలోకి తెచ్చుకోవాలి. ఏమ్మా? ధన్యవాదాలు గురువుగారు. ధన్యవాదాలమ్మా. పుస్తకాలు మౌనంగా నిశ్శబ్దంగా ఉంటాయి, కానీ తమని చదివిన వారితో విశృంఖలంగా మాట్లాడిస్తాయి. అటువంటి పుస్తకాల పఠనం పిల్లలకు చాలా అవసరం. మరి తదుపరి ప్రశ్న వేసేటువంటి విద్యార్థి ఏమడుగుతాడో చూద్దాం. ఈ ప్రశ్న గౌరవనీయులైన విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారికి. సార్, మీరు స్కూల్లో చదువుకునేటప్పుడు మీకు నచ్చిన టీచర్ ఎవరు? మీకు ఏ సబ్జెక్ట్ అంటే చాలా బాగా ఇష్టం తెలియజేస్తారా? ఇప్పుడు ఉపాధ్యాయుల మధ్యన గొడవలు సృష్టించినట్టున్నా స్వామి. ఎందుకంటే నేను ఈరోజు ఈ స్థాయికి వచ్చానంటే కేవలం ఒక్కరు కాదు, చాలామంది నన్ను చెక్కినవారు. దాంట్లో ప్రధానంగా చూస్తే మంజుల మేడం గారు అని ఉండేవారు స్కూల్లో. చాలా స్ట్రిక్ట్ మేడం. మాది అల్లరి బ్యాచ్. నా ప్రసంగాలు చూస్తుంటే మీకు తెలిసేది ఇప్పటికీ. మా అంతా ఒక అల్లరి బ్యాచ్. భారతీయ విద్యాభవన్లో చదివిన వాడిని.
సో అందరికి ఒక ఎగ్జాంపుల్ చేయాలని నన్నే ఎక్కువ కొట్టేవారు. అది మా మంజుల మేడం గారు. సో ఇంట్లో మా అమ్మ ఎట్లనో స్కూల్లో మా మేడం గారు అలా వాయించేవారు. రెండోది స్కూల్కి వచ్చేగల రమాదేవి మేడం గారు. అంటే అప్పుడు నేను వైస్ ప్రిఫెక్ట్ అయ్యా స్కూల్కి. అప్పుడు స్కూల్ని ఎట్లా లీడ్ చేయాలి, ఎలా ముందరికి వెళ్ళాలి, కొత్త ప్రోగ్రామ్స్ ఎలా రూపొందించాలి అని దానిపైన ఆ ఆలోచన నాలో తీసుకొచ్చినవారు. ఇంటర్మీడియట్కి వచ్చేగల కొన్ని సబ్జెక్ట్స్లో నేను వీక్గా ఉండేవాడిని. బ్రిడ్జ్ కోర్స్ పెట్టారు నారాయణ గారు, ఇప్పుడు మంత్రిగా ఉన్నారు నారాయణ గారు. ఆయనే నాకు పాఠాలు చెప్పారు స్వయంగా, అప్పుడు క్యాల్కులస్ అది. సో ఆయన బ్రిడ్జ్ కోర్స్ వల్ల నేను కార్నింగ్ మెల్లన్, తర్వాత 2 సంవత్సరాలు వరల్డ్ బ్యాంక్లో పనిచేసి మళ్ళీ స్టాన్ఫర్డ్కి వెళ్ళేదానికి కూడా అవకాశం వచ్చింది. కార్నింగ్ మెల్లన్లో నా గురువు గారు రాజిరెడ్డి గారు. రాజిరెడ్డి గారు కూడా ఏంటంటే చిత్తూరు జిల్లాలో ఒక మారుమూల గ్రామంలో జన్మించిన వారు. కార్నింగ్ మెల్లన్ యూనివర్సిటీకి వెళ్ళి అసలు కంప్యూటర్ సైన్స్ ల్యాబ్, అసలు మొత్తం ప్రోగ్రామ్ రూపొందించిన గొప్ప వ్యక్తి. మా తరంలో బహుశా నేను ఫస్ట్ పర్సన్ యూఎస్కి వెళ్ళింది చదువుకునేదానికి. సో నాకు పెద్ద గైడెన్స్ లేదు, అంటే కోర్స్ ఎలా తీసుకోవాలి, క్రెడిట్ సిస్టమ్ ఎలా ఉంటుంది అంత అవగాహన లేదు. అప్పుడు కార్నింగ్ మెల్లన్లో ఎక్కువ మంది భారతీయులు కూడా లేరు, ఇప్పుడంటే దండిగా ఉన్నారు. సో అప్పుడు నాకు రాజిరెడ్డి గారే గైడ్ చేశారు. సో మొదటి 2 సెమిస్టర్లు ఆయన గైడెన్స్ నేను చదువుకున్నా కనుకనే నేను సక్సెస్ఫుల్గా కాదు మంచి మార్కులతో పూర్తి చేసుకుని మళ్ళీ స్టాన్ఫర్డ్ వెళ్ళడానికి అవకాశం వచ్చింది. బెస్ట్ సబ్జెక్ట్ అంటే నాకు మ్యాథమెటిక్స్లో నేను వీక్గా ఉన్నా, మ్యాథమెటిక్స్ నచ్చాయి. అది నన్ను ఆ వీక్నెస్ని నేను ఓవర్కమ్ అవ్వాలి. నాలో ఈ సబ్జెక్ట్లో నేను వీక్గా ఉన్నా, దాన్ని నేను నేర్చుకోవాలి, దాన్ని అధిగమించుకుని ముందరికి వెళ్ళాలన్న ఆలోచన అప్పుడే పడింది. స్టాన్ఫర్డ్లో మాకు ఒక పెద్ద అవకాశం ఉండేది, గ్రేడ్స్ నాన్ డిస్క్లోజర్. అంటే స్టాన్ఫర్డ్ ఎంబీఏలో మీ గ్రేడ్స్ అంటే వచ్చిన మార్కులు మీరు ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు, ఇంక్లూడింగ్ కంపెనీ నుంచి ఎవరిని వచ్చి నేను హైర్ చేయాలంటే. అది నాకు ఎందుకు బాగా నచ్చిందంటే నేను వీక్గా ఉన్న ఫైనాన్స్ సబ్జెక్టులు ఎక్కువ తీసుకున్నా. అప్పుడు ఫైనాన్స్లో వీక్ ఉండేవాడు. సో ఈ 2 మ్యాథమెటిక్స్ అండ్ ఫైనాన్స్, ఈ 2 నాకు బాగా నచ్చింది. దేవుడి దయ వల్ల పర్ఫెక్ట్ అని నేను అనలేను, బట్ డెఫినెట్లీ ఫార్ బెటర్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఖలీల్ జిబ్రాన్ ప్రఖ్యాత రచయిత, ఆయన చెప్పినట్లుగా తల్లిదండ్రులకు బిడ్డలు కలుగుతారు, కానీ తల్లిదండ్రులు మా సొంతం అనుకుంటారు. నిజానికి ఆ పిల్లలు ఈ జాతికి సొంతం, ఈ జాతి సంపద ఆ పిల్లలే. కాబట్టి వారి భవిష్యత్తు బాగుండాలని ప్రతి ప్రభుత్వము ఆలోచిస్తూ ఉంటుంది, ప్రతి టీచర్ ఆలోచిస్తారు, ప్రతి తల్లిదండ్రి ఆలోచిస్తారు. వారి చేతుల్లో పెరుగుతున్నటువంటి ఈ పిల్లలు అడిగే మరొక ప్రశ్నను ఇప్పుడు జవాబు చేయడానికి సిద్ధంగా ఉందాం సార్. నమస్కారం గురుగారు, నా పేరు ధరాదేవి. నేను అమరజీవి పొట్టి శ్రీరాములు ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నాను. విలువలు లేని విద్య ఎందుకు అసంపూర్ణంగా ఉంటుందో తెలియచేస్తారా గురువుగారు? చక్కగా స్పష్టంగా పంజరంలో చిలక పలికినట్టు పలికావమ్మా. అమరజీవి పొట్టి శ్రీరాములు గారు అని. విలువలు లేని విద్య ఎందుకు అసంపూర్ణం అవుతుంది? విలువ అనే మాటకి అర్థం ఏమిటంటే నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావు అన్నదాన్ని బట్టి విలువ ఉంటుంది. అన్నీ కాగితాలే, కానీ కరెన్సీయే డబ్బు అవుతుంది. కేంద్ర ప్రభుత్వం ముద్రించినదేదో అది కరెన్సీ. అట్లాగే నువ్వు చదువుకున్నది ఆచరణాత్మకమైతే విలువ అవుతుంది. నువ్వు చదువుకుని విలువ ఏదీ పాటించలేదనుకో, ఎట్లా అది విలువ అవుతుంది? ఉదాహరణకి ఇవాళ సభా ప్రారంభంలోనే గౌరవ మంత్రివర్యులు మాట్లాడుతూ నేను పుట్టపర్తి వెళ్ళాను. పుట్టపర్తిలో చాలా పెద్ద హాలు, ఆ హాల్కి అనేక మంది పిల్లలు వచ్చారు. అంతా అయిపోయిన తర్వాత ఎవరి వాటర్ బాటిల్ కాగితం మొక్క దగ్గర నుంచి వాళ్ళే తీసుకెళ్ళి డస్ట్బిన్లో వేసి వెళ్ళిపోయారు. హాల్ అంతా అంత నీట్గా వచ్చి కూర్చోడానికి ముందు ఎలా ఉందో వెళ్ళిపోయిన తర్వాత కూడా అలా ఉంది. ఆయన పుట్టపర్తి సభలో పాల్గొని ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఆయన మస్తిష్కంలో అది అలా ఉండిపోయి అలా మన పిల్లలు కూడా ఉంటే బాగుండు, అలా మన సమాజం కూడా తయారైతే బాగుండు, వీళ్ళందరూ కూడా అది నేర్చుకుంటే బాగుండన్నది ఉండిపోయి ఆలోచన దొంతరల్లోంచి అదే బయటికి వచ్చి ప్రసంగంలో ముందు పైకి వచ్చింది అంటే అది ఆ పిల్లల విలువ.
వాళ్ళు పరిశుభ్రత అలా పాటించారు. ఒక్కొక్కరు అంత విలువ ఒక్కొక్క విషయానికి ఇస్తారు. ఇది నిజానికి అంతఃశౌచము బాహ్య శౌచము అని మన శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవడం, మన మనసుని శుభ్రంగా ఉంచుకోవడం, మంచి ఆలోచనలు చేయడం, మనం శుభ్రంగా ఉండడం కాదు, మనం ఉన్న చోటు శుభ్రంగా ఉండాలి, ఇల్లు శుభ్రంగా ఉండాలి, వీధి శుభ్రంగా ఉండాలి. అలా ఉన్నప్పుడు దోమలు, అంటువ్యాధులు ఇట్లాంటివి ఉండవు. ఎవరికి వాళ్ళమే కష్టపడ్డం, ఎవరికి వాళ్ళని శుభ్రంగా ఉంచుకోవడం నేర్చుకున్నాం అనుకోండి, అప్పుడు అది గొప్ప విలువ అవుతుంది. ఆ విలువ సామూహికమైందనుకోండి, ఒక ఊరంతా పాటించిందనుకోండి, అది కీర్తికి కారణం అవుతుంది. ఆ మధ్య హిందూ పేపర్లో ఒక ఆర్టికల్ వచ్చింది. కరీంనగర్ డిస్ట్రిక్ట్లో సిద్దిపేట మండల్లో ఇబ్రహీంపట్నం అనుకుంటాను, ఒక చిన్న పల్లెటూరు. ఆ పల్లెటూరులో ఆటోమొబైల్ ఇంజనీరింగ్లో డిప్లొమా చేసినటువంటి చెన్నారెడ్డి అన్న వ్యక్తి ఆ ఊరి సర్పంచ్ కుమారుడు. ఆయన లీడ్ తీసుకుని ఎందుకు పరిశుభ్రంగా ఉండాలి, ఉండకపోతే ఎంత ప్రమాదం జరుగుతుంది, ఒక్క దోమ పెరిగినది కుడితే ఒక పిల్లవాడే మరణించవచ్చు, ఒక బోధకాలు వస్తే జీవితాంతం బోధకాలతో బాధపడాలి, ఒక్కొక్క జ్వరం వస్తే ఎంత డబ్బు అయిపోతుంది, మనం ఎంత శుభ్రంగా ఉండాలి, మురుగునీరు మొక్కల్లోకి పంపించి కలకల్లాడుతూ పువ్వులు పూసేటట్టు వీధులు ఎలా ఉండాలి, ఇవి అదే పనిగా అందరినీ పిలిచి చెప్పి ఆ ఊళ్ళో ఒక్కరికి కూడా వైరల్ ఫీవర్ కూడా రాకపోతే ఆ ఊళ్ళో ఉన్నటువంటి 4 ఆర్ఎంపీ డాక్టర్లు ఆ ఊరు వదిలి వెళ్ళిపోయారు. ఏ జబ్బు రాందానికి ఈ ఊళ్ళో మేమెందుకు, ఇక్కడ మాకేం రావట్లేదు రూపాయి కూడానని. ఆ విషయం హిందూ పేపర్లో వచ్చింది. అంటే ఆ ఊరికే ఎంత విలువ వచ్చింది. నువ్వు చక్కగా ఇంటికి వెళ్ళగానే నీ బట్టలు విప్పేసినవి తీసి హ్యాంగర్కి పెట్టుకుని, మాసిపోతే ఉతకవలసి వస్తే గుమ్మిలో పడేసి మూత పెట్టేసి, నీ సాక్స్ తోటి పరిగెత్తకుండా సాక్స్ విప్పి దులిపి బూట్ లోపలికి తోసేయకుండా వాసన రాకుండా దాని మీద ఆరేసినట్టుగా వేసి బూట్లో పక్కన పెట్టుకుని నువ్వు చదివేసుకుని బయలుదేరే ముందు నీ షూ నువ్వు పాలిష్ చేసుకుని ఆ చేతులతో తినకుండా సబ్బు పెట్టి రుద్దుకుంటే నిన్ను చూసి చాలామంది పిల్లలు నేర్చుకుంటారు. అదే విలువ. అలా పిల్లలందరూ కూడా మీరు కూర్చున్న గది, మీరు పుస్తకాలు పెట్టుకునే ఆల్మేరా, మీ ఇల్లు, మీ వీధి అన్నిటినీ శుభ్రంగా ఉంచడం మీరు నేర్చుకున్నారనుకోండి, ఒకనాడు ప్రపంచవ్యాప్తంగా ఈ దేశానికి ఎంత గౌరవం వస్తుందో. మహాత్మా గాంధీ గారు కరెంటు పోయిన తర్వాత గుండు సూది కావలసి వస్తే కటిక చీకట్లో తన మేజాబల్ల మీద గుండు సూది ఎక్కడుందో చీకట్లో తీసేవారట. అంటే అంత బాగా సర్దుకునేవారు. అవనిగడ్డ ఎమ్మెల్యే గారు మండలి బుద్ధప్రసాద్ గారిని ఉన్నారు. ఆయన మహాత్మా గాంధీ గారి జీవితంలో మంచి మంచి విషయాలు తీసి చాలా మంచి బుక్స్ పబ్లిష్ చేశారు. స్వచ్ఛ భారతీయం అని పుస్తకాలు వేసి ఆయన చీపురు పట్టుకు ఊడుస్తున్నట్టుగా వేసి పిల్లలకి మంచి బుద్ధి ప్రచోదనం కోసం పంచిపెట్టారు ఒకప్పుడు. నేను ఆ పుస్తకం చాలా బాగుందంటే తెప్పించుకుని ఆయన దగ్గర అడిగితే చదివాను. అందులోంచి ఉటంకించాను నేను ఇప్పుడు ఈ విషయం. కాబట్టి మీరు అట్లాంటివి చదివి చక్కగా పరిశుభ్రంగా ఉండడం నేర్చుకున్నారనుకోండి, మీరు ఒక రోజు ఏం చేయాలంటే మీరు మంత్రి గారికి కబురు చేయాలి. మంత్రి గారు, మీరు ఒక రోజున విజయవాడ సభలో పుటపర్తి గురించి చెప్పారు, మా స్కూల్కి మీరు ఒక్కసారి రండి, మా స్కూల్కి మీరు వచ్చి ఒక్కసారి చూడండి, మీరు పొంగిపోతారు, మీరు గర్వపడతారు. మా ఊళ్ళో మా స్కూలు మేము కూడా అలా నిర్వహిస్తున్నాం. చెత్త కాగితం ముక్క ఉండదు, ఎవ్వరం అపరిశుభ్రంగా ఉండం. మా స్కూల్ అలా మెయింటైన్ చేస్తున్నాం. మేమందరం వాలంటీర్స్గా షిఫ్ట్లు వేసుకుని 2 రోజులకు ఒకళ్ళని చొప్పున, కొంతమందిని చొప్పున పాఠశాలంతా మేమే తుడిచేసుకుని మేమే దీన్ని దేవాలయంలా చూసుకుంటున్నాం అని మీరు మంత్రి గారిని వెళ్ళి పిలిచి మంత్రి గారు వచ్చి చూశారనుకోండి, అది పెద్ద న్యూస్ అవుతుంది. అది మీ పట్ల విలువ అవుతుంది, మీ పాఠశాలకి విలువ అవుతుంది, మిగిలిన వాళ్ళకి ఆదర్శం అవుతుంది, రాష్ట్రాన్ని చెక్కుతుంది. నేను ఎంత మాట్లాడినా దానికి విలువ ఉండదు. అది ఎంతవరకు అంటే దీపం వెలిగించడం వరకే. కాంతి చదువుకోవడానికి ఉపయోగపడిన నాడు దానికి సార్థక్యం. చెప్పింది మీరు పాటిస్తే అమ్మ అన్నం వండుతుంది. ఆకలితో కొడుకు భీష్మించి కోపంతో కూర్చుంటే అమ్మ ఏం చేస్తుంది? తింటే ఆకలి తీరుతుంది. మీరు పాటిస్తే గౌరవం వస్తుంది, విలువ అవుతుంది.
పాటించినది విలువ. విలువ జీవితానికి, మీకు, మీ చుట్టూ ఉన్న వాళ్ళకి ఉపకారము, కీర్తి రెండూ కూడా. ధన్యవాదాలు గురువుగారు. తదుపరి ప్రశ్నతో మరొక విద్యార్థి సిద్ధంగా ఉన్నారు. గౌరవనీయులైన విద్యాశాఖ మంత్రి గారికి నా నమస్కారాలు సార్. నా పేరు ఆదర్శ. నేను కేజీబీవి కొండూరులో 10వ తరగతి చదువుతున్నాను. నేటి సమాజంలో నైతిక విలువలను పాటించేవారు జీవితంలో వెనుకబడుతున్నారు. సమాజం మాత్రం ఏం సంపాదించావని అంటుందే కానీ విలువలతో బ్రతుకుతున్నావని అనడం లేదు. దీనిపై మీ అభిప్రాయాన్ని తెలియజేస్తారా సార్? మా సక్సెస్కి షార్ట్ కట్ లేదు. ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారితో కూడా ఈ విషయం నేను అనేక సార్లు చర్చించా. చిన్న వయసులో కూడా చర్చించా. అనేక సందర్భాల్లో మేము మాట్లాడుకున్నాం. ఫ్యాక్షనిజం గురించి, ఫ్యాక్షన్ రాజకీయాల గురించి మాట్లాడాం. రాజకీయాల్లో రావాల్సిన నైతిక విలువల గురించి మాట్లాడాం. గౌరవ ముఖ్యమంత్రి గారు జీవిత ప్రయాణంలో కొన్నిసార్లు ఇబ్బంది కలిగినప్పుడు కూడా, ఆ రోజు జరిగినప్పుడు కూడా నేను ఆయనతో ఈ విషయం మాట్లాడటం జరిగింది. కానీ చివరిగా ఒకటే చెప్తున్నా తల్లి, సమాజంలో ఏ మార్పు అయితే మనం ఆశిస్తున్నామో అది మనం ముందల పాటించాలి. అందరూ తప్పులు చేసి ముందలకి వెళ్తున్నారు, మనం కూడా తప్పులు చేసి ముందలకి వెళ్దాం అనుకుంటే మటుకు వ్యక్తిత్వం అనేది ఉండదు. అది గురువుగారు చెప్పినట్లు ఈరోజు అది మియర్లీ టెంపరరీ. అద్భుతంగా ఆయన కొన్ని ఉదాహరణలు చెప్పి మనకు కూడా చెప్తాం జరిగింది. నేను కూడా నా జీవిత ప్రయాణం నేను టైం టు టైం రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాను. చాలామంది ఏమన్నారంటే, కొంచెం కంచుకోట లాంటి నియోజకవర్గంలో నువ్వు పోటీ చేస్తే సులభంగా ఉంటుంది కదా, నీకు ఎందుకు ఇవన్నీ అని నన్ను చాలామంది అన్నారు. 24 ఎన్నికల్లో కూడా చాలామంది 2 సీట్లో పోటీ చేయి, నీకు ఎందుకు ఇది కాంప్లికేషన్ అన్నారు. కానీ నా పైన నాకు నమ్మకం ఉండే. గురువుగారు అన్నట్టు ముందర మనపైన మనకు నమ్మకం ఉండాలి, ధైర్యం ఉండాలి. ఎస్, నేను చేస్తాను, నేను సాధిస్తాను, అప్పుడే నేను అనుకుంది నేను చేయగలుగుతాను. అది మనందరిలో అవసరం. ఇప్పుడు దారిలో మనలో భారతీయుల్లో ఒక ఇబ్బంది ఉంది. గురుగారు అన్నట్టు మనమే మన చెత్త రోడ్డు పైన వేస్తాం. ఇదే భారతీయులు అమెరికాకి వెళ్తే ఏరే అంటే ఎంత అన్యాయం చూడండి ఇది. సో మీరు అన్నట్టు షార్ట్ కట్ ఉంది, చెత్తేస్తారో వెళ్ళిపోతారు. కానీ ఎవరైతే నిలబడి లేదు ఇది కరెక్ట్ కాదని ఉంటారో, లేదంటే ఎవరి కారులో అయితే చిన్న చెత్త పెట్టుకొని ఆ చెత్తంతా దాంట్లో వేసి తిరిగి మళ్ళీ ఇంట్లో పెట్టి మళ్ళీ పారిశుద్ధ కార్మికులు వచ్చినా లేదంటే రీసైక్లింగ్ సెంటర్ తీసుకెళ్తారో వాళ్ళే ఆదర్శంగా నిలబడతారు. ఇది మనలో రావాలి తల్లి. అప్పుడే సమాజాన్ని మనం మార్చగలుగుతాం. లేదంటే సమాజంలో ఒకరు అవుతాం. దేశాన్ని అప్పుడు ఎవరు బాగు చేయలేరు. మొన్న కాన్వకేషన్ జరిగింది పుట్టపర్తిలో. అక్కడ స్పీచ్కి ప్రిపేర్ అయ్యే ముందల భగవాన్ సత్యసాయి ఆయన మాట్లాడిన చాలా విషయాలు నేను చూశాను. ఆయన ఒకటి అన్నారు, హెడ్, హార్ట్ అండ్ హ్యాండ్. అంటే ఐక్యూ హెడ్ ఇస్తుంది, ఈక్యూ అంటే ఎమోషనల్ కోషంట్ హార్ట్ ఇస్తుంది. సమాజానికి ఎప్పుడు సేవ చేయాలనేది హ్యాండ్ ఉండాలని ఆయన పదే చెప్పారు. నాకు బాగా నచ్చింది, నా మనసులో అతికిపోయింది అది. ఇది మనందరం నేర్చుకోవాలి తల్లి. అంతేగాని ఎవరో ఒక్కరు షార్ట్ కట్ వల్ల పైకి వచ్చారని మనం మటుకు అనుకుంటే టైం విల్ ఓన్లీ షో. వాళ్ళు అక్కడ నిలబడేదానికి హక్కు ఉండదని ప్రకృతి ప్రజలు ఒప్పుకున్నా సమాజం ఒప్పుకున్నా ప్రకృతి ఒప్పుకోదని నేను బలంగా నమ్ముతా తల్లి. సో అది మనందరం గుర్తుపెట్టుకోవాలి. దయచేసి వెరీ లాంగ్ ఆన్సర్ ఫర్ స్ట్రైట్ క్వశ్చన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. మరి పెద్దలు చెప్పినటువంటి అంశాలు మీకు అర్థమవుతున్నాయని, మీరు అర్థం చేసుకోగలరని, మున్ముందు వాటిని పాటిస్తారని భావిస్తూ తదుపరి ప్రశ్న అడగటానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం.
గౌరవనీయులైన బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారికి నా నమస్కారములు. నా పేరు శుభశ్రీ. నేను విఎంఆర్ఆర్ ఎంసీ స్పెషల్ గర్ల్స్ హై స్కూల్లో 9వ తరగతి చదువుతున్నాను. నేటి తరం విద్యార్థులకు స్వీయ నియంత్రణ యొక్క ప్రాధాన్యతను మీ మాటల్లో తెలియజేస్తారా గురువుగారు? స్వీయ నియంత్రణ నేను ఒక్క మాట చెప్తానమ్మా, నీకు తేలికగా అర్థం అవడానికి. ఒక కారు ఉందనుకో, ఎందుకు వాడతాం? నేను నడిచి వెళ్ళడం చాలా కష్టం, ఎక్కువ దూరం అనుకుంటే తేలికగా సౌకర్యంగా వేగంగా వెళ్ళడానికి కారు ఎక్కుతాను. ఏమండి, ఈ కారు 60 కిలోమీటర్లు, 70 కిలోమీటర్లు, 100 కిలోమీటర్లు ఎంత దూరం, ఎంత వేగం కావాలంటే అంత వేగంగా వెడుతుంది. ఆ వేగంగా వెళ్ళడానికి యాక్సిలరేటర్ అన్నది తొక్కితే చాలు, ఈ కారు వేగంగా వెడుతుంది. కానీ ఈ కారు మధ్యలో ఎక్కడైనా ఏదైనా అడ్డొస్తే ఆగడానికి మాత్రం సౌకర్యం లేదు, ఆగదు అన్నారనుకోండి, ఆ కారు ఎక్కుతారా? ఎక్కరు. వేగంగా వెళ్ళడం ఎంత అవసరమో, ఓ చిన్న పిల్లాడు తెలియక పరిగెడుతున్నాడు, స్కూల్ నుంచి వెడుతూ రోడ్డుకి అడ్డంగా పరిగెడుతున్నాడు, అప్పుడు నువ్వు కారు ఆపాలి. కారు ఆపడానికి బ్రేక్ లేకపోతే యాక్సిలరేటర్ ఒకటి ఉంటే ఉపయోగం ఏముంది? బ్రేక్ లేని కారు ఎలాంటిదో స్వీయ నియంత్రణ లేని జీవితం అలాంటిది. కొన్నిసార్లు ఏమి, చాలాసార్లు తప్పు మనది తప్ప వస్తువులది కాదు. ఇవాళ పిల్లల విషయంలో చాలా ఘోరంగా ఉన్న విషయం ఏది అంటే సెల్ ఫోన్. సెల్ ఫోన్ తప్పేముంది? సెల్ ఫోన్ని ఆధారం చేసుకుని మీరు ఎవరిని అడగకుండా రూట్ మ్యాప్ పెట్టుకొని చక్కగా క్షేమంగా మీరు గమ్యాన్ని చేరుకోవచ్చు. మీరు ఏ విషయమైనా మంచి విషయం గురించి తెలుసుకోవాలి అనుకుంటే సెల్ ఫోన్లో చూడవచ్చు. మీరు ఎక్కడ ఉన్నా కూడా మీ వాళ్ళతో మాట్లాడచ్చు, సంక్షిప్తమైన సందేశం పెట్టచ్చు. అవతల వాళ్ళు ఫోన్ ఎత్తలేదు అంటే ఓ సందేశం పెట్టి వదిలేయచ్చు. కానీ మీరు పక్కన తల్లి తండ్రితో కూడా భయపడిపోయేటట్టుగా, అందులో అక్కర్లేని విషయాలు రాత్రిళ్ళు చూస్తారేమో అని తల్లిదండ్రులు బెంగ పెట్టుకునేటట్టుగా సెల్ ఫోన్ వాడితే సెల్ ఫోన్ది తప్ప మంది తప్ప? సెల్ ఫోన్ పట్టుకొని 2 వీలర్ మీద వెడుతూ చెవి దగ్గర జబ్బమికి మధ్యలో నొక్కి పెట్టి మెడ వంచి డ్రైవ్ చేస్తే సెల్ ఫోన్ది తప్ప మంది తప్ప? సెల్ ఫోన్ ఏం చేస్తుంది? ఒక మోటార్ సైకిల్ మీద ఒక తల్లి తండ్రి, వెనక 2 పిల్లలు, ముందు 2 పిల్లలు, 4 సంచులు తగిలిస్తే మోటార్ సైకిల్ తప్ప, తొక్కిన వాడిది తప్ప? ఎవరిది తప్పు? నేను పొద్దున్న కాకినాడ నుంచి విజయవాడ కారులో వస్తుంటే ఒక సన్నివేశం చూసి చాలా భయం వేసింది. ఒక ఆయన భార్య భర్త కూర్చున్నారు. భార్య గారి ఒళ్ళో చంటి పిల్లాడు ఉన్నాడు. ముందు ఓ చిన్న పిల్లాడిని ఆయన కూర్చోబెట్టుకున్నాడు. ఆ పిల్లాడు ఆయన చెయ్యిలా పెట్టుకుంటే ఈ చేతి మీదకు ఒరిగిపోయి నిద్రపోతున్నాడు. ఆ నిద్రపోతున్నవాడు ఎప్పుడు జారిపోతాడో తెలియదు, కింద ఆయన చెయ్యి వదిలి పిల్లాడిని పట్టుకుంటాడా, పిల్లాడు నిద్రలో ఇంకా ఇదైపోయి పక్కన ఏ హార్నో వినపడితే ఉలిక్కిపడి పడిపోతే? దాని బదులు ఒక ఆటోలోనో ఇందులోనో వెళ్ళొచ్చు, బస్సో ఎక్కి. మోటార్ సైకిల్ మీద అంతమందిని వెళ్ళమని ఎవరు చెప్పారు? ఎంత ప్రమాదం! మొన్న రాత్రి నేను వెడుతుంటే రోడ్డు పక్కన ధాన్యం పోసి పైన పరదాలేసి పెద్ద పెద్ద బండలు పెట్టారు. ఒక 2 వీలర్ అయినా ఆ బండ దూరంగా ఉండి చూసుకోకుండా గుద్దుకుని పడిపోయి ఒళ్ళంతా నెత్తురు కారుతోంది పాపం. ఎవరు చెప్తారు? ఇవన్నీ ఎవరు చెప్పాలి? ఎవరు చెప్పాలి? సెల్ ఫోన్ అలా వాడద్దని మీ అమ్మగారు నాన్నగారు నిద్ర మానేసి మీ పక్కన కూర్చుంటారా? ఒక వయస్సులో అక్కర్లేనప్పుడు సెల్ ఫోన్ ఎందుకు? మా తరంలో మాకు ఇప్పుడు తెలుసు సెల్ ఫోన్, ఒకప్పుడు సెల్ ఫోన్ లేదు అసలు. ఎందుకు సెల్ ఫోను? అస్తమానం సెల్ ఫోన్ వాడవలసింది, అస్తమానం సెల్ ఫోన్లో యూట్యూబ్లో వెతుక్కోవడము, దానికి బోల్డ్ అన్ని మన కామెంట్లు పెడుతూ ఉండడం, ఎందుకు అవన్నీ? ఎంత టైం వేస్ట్ అయిపోతుంది. అక్కర్లేని విషయాల జోలికి వెళ్లకుండా పట్టించుకోవలసిన విషయాల్లో శ్రద్ధ పెట్టడమే స్వీయ నియంత్రణ. అది నేర్చుకోకపోతే జారిపోతావు. అదే స్వీయ నియంత్రణ. అది అవసరం కాదు, మరి అడుగడుగునా అవసరమే. అందుకే నేను అందరికీ అర్థమవుతుందని సెల్ ఫోన్ ఉదాహరణగా చెప్పాను.